దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తా దేవుని వాక్యాన్ని వినమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రైట్, ఈ పూట మీకు ధ్యానం చేయమని బోధించమని నాకు ఇచ్చిన అంశం ఏంటంటే అనాయింటింగ్ రిక్వైర్స్ ఫర్ వర్షిప్ లీడర్. ఈజ్ ఇట్ రైట్ సార్? హల్లెలూయా. కనుక ప్రిన్సిపల్ గారు నాకు వేసిన డ్యూటీ అన్నమాట ఇది. అనాయింటింగ్ రిక్వైర్స్ ఫర్ ద వర్షిప్ లీడర్ అన్నది మీరు చెప్పాలి అన్నాడు. సరే నాన్న అని చెప్పేసి నేను అంటే ఆరాధన నడిపించే వారికి అభిషేకం అవసరమా? అభిషేకం లేకుండా కూడా ఆరాధన నడిపించవచ్చా? ఒకవేళ అభిషేకం అవసరమైతే ఎంత అభిషేకం అవసరం, ఎట్లాంటి అభిషేకం అవసరం, ఇవన్నీ దానికి అనుబంధంగా వచ్చే ప్రశ్నలు. కనుక సాధ్యమైనంతగా సరళంగానే వారంత కంప్లీట్ టీచింగ్ ఎబిలిటీస్తో నేను చెప్పలేను, కానీ కొన్ని మాటలు అట్లాగా మీకు చెప్తాను. దీనికోసం ఒక చిన్న వచనాన్ని, అసందర్భ ప్రేలాపనలు మీకు అనిపించిన రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. హల్లెలూయా. 26 నుండి 28 వరకు ఎవరు చదవక్కర్లేదు. ఒకసారి అలా చూడండి, మళ్ళీ నా వైపు చూడండి చాలు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 26 నుండి 28 వరకు ఉన్న 3 వచనాలలో ఉన్న విషయాన్ని ఒకసారి చూస్తే మీకు గుర్తు వచ్చేస్తుంది. 1:450, రైట్? గుర్తొచ్చిందా సందర్భం? Then come out from your Bibles and look unto me. Here we go with the word. Amen. Can I expect a big shout of hallelujah? దీని షౌట్ అంటే సిగ్గుపోద్ది. ఇదేమి షౌట్ అసలు? షౌట్ అంటే ఎట్లుండాలా? Come on, try again. That's better. Not at the expected range, but still it's good. Okay. చూడండి దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాట గమనించండి. దైవజనులు యేసన్న గారి పాటలో కూడా ఒక మాట ఉంటుంది. అంటే వారి పాటలలో అగ్ని రానందున వారు సిగ్గుపడిపోయిరే. ఆ పాట చాలా బాగుంటుంది. బుష్ పాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆయనకంటే ఎత్తులో పాడతాడు తీసుకుపోయి. ఐ రియల్లీ ఎంజాయ్ వెన్ హీ టచ్ దట్ లైన్, యూనో, ఐ రియల్లీ ఎంజాయ్ దట్. అగ్ని రానందున వారు, నేనేమంటున్నానంటే ఒక ఆరాధకుని మీదకి కానీ, ఆరాధన చేసేవాడి మీదకి కానీ, నడిపించేవాడి మీదకి కానీ దేవుని అగ్ని దిగిరాకపోతే అది ఘోరమైన అవమానం. అది విపరీతమైన సిగ్గుపడిపోవటం. దాన్ని మనం లైట్గా తీసుకెళ్ళాం. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సమ్ టైమ్స్ ద ఫైర్ ఆఫ్ గాడ్ విల్ కమ్, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ కమ్. ఇట్స్ ఓకే, నాట్ ఇట్స్ ఓకే, వై హి డిడ్ కమ్ అని నీకు ప్రశ్న రావాలి. ఏలియా ఒక్కడు, వాళ్ళు 450 మంది. చాలా విపరీతంగా దాని గురించి బైబిల్లో రాయబడి ఉంది. వారంట బాగా ప్రార్థనలు చేశారంట, వారు కేకలు వేశారంట, వారు గంతులు వేశారంట, తమ శరీరాన్ని కోసుకున్నారంట, రక్తము చిందించారంట. అయినా సరే అగ్ని రాలేదట. అగ్ని రాలేదు కనుక వారు చాలా అవమానపడిపోయారు. ఆ ముగింపు గురించి టచ్ చేయడం కొరకు ఇష్టం లేదు. వాళ్ళు ఏమైపోయారు దాని గురించి నేను ఇప్పుడు అట్లా అనకూడదు. కానీ ఓకే, ఏలియా కేసులో కాదు కానీ నా కేసులో అనుకుందాం. ఆయన గురించి మాట్లాడే స్థాయి కాదు. ఒకవేళ నేనే ఆ ప్లేస్లో ఉండుంటే, నేను ప్రార్థన చేస్తేనే అగ్ని రాదనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏలియా ఫెయిల్ అయినట్టు కాదు, నా దుఃఖానికి కారణం అది. ఏడు సైడ్ ఆరేం సాగుకురా అన్నట్టు కాదు. వాళ్ళ దేవుడే దేవుడు కాదంటారా? నీవు పాడుతున్నప్పుడు కానీ, ఆరాధిస్తున్నప్పుడు కానీ, ప్రసంగిస్తున్నప్పుడు కానీ, ప్రార్థనలు నడిపిస్తున్నప్పుడు కానీ, ఏ విధమైన దేవుని సేవకులను నిలబడినా పనిచేస్తున్నా, నీ పాట మీదకో, ప్రార్థన మీదకో, స్తుతి మీదకో, స్తోత్రం మీదకో, ప్రసంగం మీదకో, ఆరాధన మీదకో, పరిచర్య మీదకో దేవుని అగ్ని దిగి రాకపోతే, నీ కొరకు ఆకాశం తెరవబడకపోతే నీవు ఫెయిల్ అయినట్టు కాదు. నీవు ఫెయిల్ అయినట్టు కాదు. ప్రజలు అంటారు, వాళ్ళ దేవుడు చాలా శక్తిమంతుడు, గొప్ప దేవుడు, బేబోస్ అని చెప్పారు కదరా, ఇతేనా?
అగ్ని దిగి రాగలిగిన సేవ నువ్వు చేయకపోతే, నీ పాట మీదకో ప్రార్థన మీదకో సేవ మీదకో దేవుని అగ్ని ప్రచండమైన అభిషేకం దిగి రాకపోతే అది ఎవరికి అవమానం? చెప్పండి గట్టిగా. నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు, అంతటితో పోతుంది. అది ఎక్కడి వరకు పోతుందంటే నీ దేవునికి అవమానం వచ్చే పరిస్థితి. ఏదో ఒక వచనాన్ని పట్టుకొని గుడ్డిగా మాట్లాడేయటం కాదు. అన్ని జనుల ఆలోచన అంతే ఉంటుంది కదా. మరి నేను అనేక సంవత్సరాలుగా IFJలో చెప్పాను, మీ కొరకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయి తమ దగ్గర పెట్టుకుంటే ఇశ్రాయేలు బలం పోయినట్టే అని భావించారు ఫిలిస్తీన్లు, కానీ ఇది మాకు ప్రమాదం అన్న అవగాహన వారికి లేదు. వాళ్ళకి అర్థమైంది ఒకటే, ఈ మందసమే వారి బలం, ఈ మందసమే వారి ధైర్యం. మందసం ఉంటే దేవుడునట్టే, అది లాగేసుకుంటే వారికి ఇక బలం ఉండదు. అది పక్కా కరెక్ట్. కానీ దానికి మేము అర్హులమా యోగ్యులమా అన్న క్వశ్చన్ వాళ్ళకి లేదు. తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. ఇట్ వాస్ నాట్ జస్ట్ ట్రెజర్, బట్ ఇట్ వాస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అదేదో వారికి బలం, అదేదో వారికి మంత్రదండం, అది లాగేసుకోండి మంత్రం చేయలేరు అన్నట్టుగా భావిస్తున్నారు తప్ప, సాక్షాత్తు దేవుని ఎత్తుకు రాలేం, దేవుని దొంగిలించలేం, దేవుని దాచిపెట్టలేం. ఈ తెలివి లేదు. ఎప్పుడైతే మహిమతో చెలగాటపడే ప్రయత్నాలు చేశారో కుదరలేదు. పంపేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఓటమిని అంగీకరించే మనసుతో కాకుండా, ఈ మందసం వల్లే మనకు తెప్పలు వచ్చిందన్న సంగతి అర్థమవుతుంది. కానీ మందసములో మహిమందును ఒప్పుకుంటే నామోషి. ఇప్పుడు ఒప్పుకోని వాళ్ళందరూ అర్థం కాక ఒప్పుకోవట్లేదా? మాట్లాడతలేదు మీరు. విషయం అర్థమైన భక్తులందరూ ప్రపంచంలో వాళ్ళకి అర్థం కాకనే ఒప్పుకోవట్లేదా? అర్థమైనా ఏదో అడ్డుపడుతోంది. అదేమిటో వాళ్ళే చెప్తారు. రేపు కాబట్టి ఎల్లుండి సాక్షులు మనకెందుకు వచ్చిన బాధ. కానీ నేనేమంటానంటే, ఒక్క మాట పట్టుకోండి కరెక్ట్గా. వాళ్ళు గబగబా ఒక బండి తయారు చేసి, ఏమండి ఎన్నడు కాడి మొయ్యని పాడి ఆవులను, అంటే అప్పుడే ఈనటువంటి లేక దూడలు కలిగిన ఆవులను తీసుకొచ్చి వాటిని కట్టి, కొత్త బండి చాలా వెయిట్ ఉంటుంది, మందసం చాలా వెయిట్ ఉంటుంది, పెడితే ఒక బాలింత దేహం లాంటి పాడి ఆవులు సహజంగానే కాడి మోయలేదు. ఇప్పుడు మోసే ఆరోగ్య పరిస్థితి కాదు. 3 లేక దూడలు ఉండగా నువ్వు ₹1,00,000 ఇచ్చిన ఆవు ఎదరికెళ్ళదు, దూడైపోయి తిరుగుద్ది. వాళ్ళ పన్నాకి వెంటి ఇది ఎట్టాగు దూడ అరిస్తే చచ్చంటే వెనక్కి తిరుగుద్ది. చూసే వాళ్ళు దేవుళ్ళు దేవుడా ఉత్తిదే సుత్తి అందామని, మందసములో మహిమల దేవుడు పెద్ద విశేషం ఏం కాదని చెప్దామని లేక దూడలు వెనకాల కట్టేసి ఆవులు బండికి కట్టారు. ఖచ్చితంగా తల్లి ఆవులు వెళ్ళిపోతుంటే దూడ ఏడుస్తుంది. దూడ అరిస్తే నువ్వు ₹1,00,000 ఇచ్చిన, చైన్లతో కట్టేసిన ప్రపంచంలో ఎంత బలం తీసుకొచ్చిన ఆవు ఆగి వెనక్కి తిరిగిపోద్ది. వాళ్ళ పన్నాగం అది. కానీ దేవుని మహాకృప, ఆమేన్, దేవుని మహిమ, ఆమేన్, హల్లెలూయా. మనతో మాట్లాడే భాష తెలియదేమో జీవులకి, మానవ భాష రాదేమో జీవులకి. నేను నమ్ముతున్నాను తమ సృష్టికర్తను ఆరాధించడం మాత్రం తెలిసేమో అనిపిస్తుంది నాకు. వాటి అరుపులతో తమ దూడకు తమ ఎద్దుకు మెసేజ్ ఇవ్వగలవేమో అని మనం అనుకుంటున్నాం. దేవునితో కూడా మాట్లాడగలవేమో నాకు అనిపిస్తుంది. దేవుని మాటను ఆజ్ఞను అర్థం చేసుకోగలవేమో నాకు అనిపిస్తుంది. అందుకనే ఒళ్ళంతా పచ్చి పుండుగా ఉంది, లేగదొడలు ఏడుపు వినబడుతున్నాయి. కానీ తమ భుజముల మీద మోపబడ్డది మహిమగల దేవుని మందసం గనక, వెనక్కి వెళ్ళిపోతే దేవునికి అవమానం కనుక, ఎంత కష్టమైన పడి కొంచెం ఓపికగా వెళ్ళిపోతే, కొంచెం ఓపిక వెళ్ళిపోతే దేవునికి మహిమ వస్తుంది. మీకు తెలుసా, దట్ వాస్ దేర్ లాస్ట్ జర్నీ. అవి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు తక్కువ. అయితే పెద్దగా అరుస్తా వెళ్ళిపోయినాయి అంట. నేను ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు అరిచాయి? నొప్పులకా, బాధలకా? పెద్దగా అరుచుకుంటూ వెళ్ళాయట అవి. ఎందుకు వెళ్ళాయి అని ధ్యానిస్తుంటే పరిశుద్ధాత్మ నాకు వినిపించిన స్వరం ఏంటి తెలుసా? తమ లేక దూడల ఏడుపు వినబడకుండా. ఆ దూడల ఏడుపు వినిపిస్తే తల్లి మనసు కరుగుద్ది, వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. వెనక్కి తిరిగితే వాళ్ళ దేవుడు ఒట్టిదే, ఆ మహిమ ఒట్టిదే, ఇదంతా మన మూఢనమ్మకం అని ప్రజలందరూ భావిస్తారు.
నవ్వులు, కేరింతలు, ఎగతాళి ఇవన్నీ మిగులుతాయి. ఏదో అనుకున్నవరం మహిమని, అంత ఉట్టిదేరా బాబు, అనవసరంగా భయపడిపోయేవరా మనం, ఏమీ లేదు అట్లాంటిది. దేవునికి అవమానం రాకుండా, ఆయన మహిమ మీద, ప్రభావం మీద మనుషులలో తక్కువ అభిప్రాయం రాకుండా 2 ఆవులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాయి. 2 ఆవులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాయి. మొన్నటి దినం చెప్పాను, దేవుని కోసం ప్రాణంగా పణంగా పెట్టింది ఒక చిన్న చేప. ఇప్పుడు తమ ప్రాణాలు పణంగా పెట్టి తమ లేక దూడల ఏడుపులు కూడా వినిపించకుండా ముందుకెళ్తున్నటువంటి 2 ఆవులు మనకు కనపడుతున్నాయి. ఒక్క ప్రశ్న అడగనివ్వండి, ఆవులు శ్రేష్టమైనవా మనమా? ఇంత మెల్లిగా చెప్తారనుకోలేదు నేను. ఆవుల కంటే నేను శ్రేష్టమైన వాడిని అని చెప్పండి. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? నీతి ఎక్కర్లేదు, మీరు ఏమన్నారు? నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దన్న వాక్యం చెప్పి ఏమన్నాడు తెలుసా? ఆయన ఎద్దుల గురించి ఆలోచిస్తున్నాడు, కాదు మన గురించే కదా అన్నాడు. ఇదంతా ఆవుల కోసం కాదు, మన గురించి కదా, మన గురించి కదా. నేను అంటున్నాను, దేవుని మహిమ అనండి. దేవుని మహిమ యొక్క బాధ్యత పన్ను కట్టకుండా పరువు పోయే పరిస్థితి ఒకవేళ ఆపరిస్తే వస్తే, ఒక చేప ప్రాణం వడ్డేసి కాపాడేసింది. ఆ దేవుడు లేడు, మహిమ అంతా వడ్డిద్ర బాబు, లేని పొంటి టెన్షన్ పడ్డాం మనం, వడ్డిదే మహిమ లేదు ఏమీ లేదు అనే పరిస్థితి వస్తే 2 ఆవులు ప్రాణత్యాగానికి తెగించి పరువు కాపాడాయి. మళ్ళీ దేశములో దేవునికి మహిమ రావడానికి అలాంటి చేప ఒకటి రావాల్సిందేనా? దేవుని పరువు కాపాడడానికి మళ్ళీ ఒక 2 ఆవులు తోలుకు రావాలా మనం? చెప్పండి, వెతికి ఒక చేపను పట్టుకుందామా? కష్టపడి అలాంటి 2 మంచి జాతి ఆవులను కొనుక్కొచ్చుకుందామా? ఆ మాట నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? ఎందుకయ్యా నేనున్నానుగా, ఎందుకయ్యా నేనున్నానుగా. నువ్వు ఆవుల్ని సృష్టించావు, నన్ను సృష్టించావు, ఆవులకి ప్రాణం పోసావు, నాకు పోసావు. కానీ ఆవుల కోసం నువ్వు చనిపోలా, నా కోసం ప్రాణం పెట్టావు. కానీ ఆవులు నీ కోసం చనిపోతే నీకోసం నేను ఎందుకు చేయలేను ప్రభా? నన్ను ఆవుల కంటే చాలా ఎక్కువ ప్రేమించావు. ఏం ఆవులు ప్రభా? దేవదూతల కంటే కూడా చాలా ఎక్కువ ఘనత నాకు ఇచ్చావు. నేను ఎందుకు నీకోసం ఇంత తక్కువ ఏదో కొన్ని పాటలు పాడటం, కొన్ని ప్రసంగాలు చేయటం, కొంచెం పాస్టర్గా పని చేయటం, ఏదో కొన్ని కాదు. నేను ఆవుల కన్నా తక్కువ? నీ కొరకు ఆవులు ఏం చేయగలిగాయో దానికంటే బెటర్గా నేను చెయ్యాలి. అది నాకు ధర్మం, న్యాయం అని నీకు అనిపిస్తుందా? హలో, నీకు అనిపిస్తుందా? నీ వెనకాల ఆ లేగదొడల ఏడుపులు, అంటే చిన్నపిల్లల ఏడుపులు, భార్య ఏడుపు, భర్త మాటలు, తల్లిదండ్రుల మాటలు వినిపించనంత పెద్దగా స్తుతికేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ మందసమును ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడానికి నువ్వు ఎద్దరికే వెళ్తావా? మంచిగా జవాబు చెప్పాల్సిన కొడుకుది. లేగదొడలు ఏడవండి, అవి ఎడవా? అమ్మ వెళ్ళిపోతుంటే బాధ రాదా? నీ మీద ఉన్న పిచ్చి ప్రేమను బట్టి నీ భార్య ఏడవచ్చు, నీ భర్త ఏడవచ్చు, నీ పిల్లలు నిన్ను మిస్ అవుతున్నామని కొంచెం దుఃఖపడవచ్చు. ఇవన్నీ సహజమే. అనుకుంటుంది, నా బిడ్డ ఏడుపు వినబడితే నేను ఎదరికి వెళ్ళలేను, దాని ఏడుపు కంటే నా సౌండ్ ఎక్కువ వినబడాలని అవి పెద్ద గరుస్తూ బెత్షెమెస్సు మార్గానికి వెళ్ళిపోతున్నాయంట. ఒక్కవేళ శారమ్మ లేచి ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చిన్న మాట అడిగితే కూడా జవాబు చెబితే ఇక ముందుకు సాగదు. ఏడుస్తుందో, అడ్డుపడద్దో, కాళ్ళు పట్టుకుంటుందో, నేను నా దేవుణ్ణి అడుక్కుంటానులయ్యా నువ్వు ఆగు అంటుందో, 40 days ఫాస్టింగ్ చేస్తానులే అనుకుంటుంది. ఏం ఏడుస్తుందో. అందుకని అబ్రాం ఎంత జాగ్రత్త పడుతున్నాడంటే 2 గాడిదలు తీసినా, 2 పనివాళ్ళు తీసినా, కట్టెలు తీసినా, కత్తి తీసినా, నిప్పు తీసినా, పిల్లో నిద్ర మధ్యలోంచి ఎత్తుకెళ్ళినా శారమ్మకి ఎంత అలికి నవ్వకుండా, ఆమె లేవకుండా జాగ్రత్త పడుతున్నాడు. అబ్రహాం మోసం చేస్తున్నాడా? కుటుంబ ధర్మాలకి తూట్లు పొడిచినటువంటి దుర్మార్గుడు నువ్వు భావిస్తున్నావా?
నా దేవుడికి ఇవ్వటం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నా దేవుని మాటకు విధేయత చూపించే క్రమంలో, ఉపదేశానికి లోబడే క్రమంలో, దేవుని స్వరాన్ని పాటించే క్రమంలో ఏ అభ్యంతరము ఆటంకం రాకుండా నేనే జాగ్రత్తలు పడాలని అన్ని రకాల అడ్జస్ట్మెంట్స్ తానే చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో దేవుడిని చేసి మాట్లాడలేదా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓవరాల్గా కాకుండా అంతరంగంలో ఒక మెల్లని స్వరం ఏది నీకు వినమలేదా ఈ 10 రోజుల్లో? నా కుమారుడా, ఇదిరా నేను నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ టు బీ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ మీ అనేది నీకు చెప్పలేదు దేవుడు? డిడ్ యూ సెడ్ ఎస్ ఫర్ దాట్? ఇప్పుడు కాదు. దేవుడు అలా నీతో మాట్లాడుతున్నప్పుడు, అవును ప్రభా, ఓకే, నువ్వు దేవునికి ఏది మాట ఇవ్వలేదా? ఆ ఇచ్చిన మాట నెరవేర్చడానికి నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు చేయరు. అసలు సపోర్ట్ కోరుకోకూడదు. ఒక ఆవే తిప్పలు పడుతుంది కదా అన్న, నాకు కూడా ఉంటుందన్న, మినిస్ట్రీ ఉందన్న, నాకు కూడా ఉంటుందన్న, లేక దూడలన్నా నాకు కూడా ఉంటుందన్న, రెస్పాన్సిబిలిటీస్ అన్న నాకు కూడా ఉంటుందన్న, కొన్ని కాదనలేని బాధ్యతలు ఉన్నాయన్న. నువ్వు ఏదన్నా కాదనుకోగలవు, మీదున్న మందసాన్నే కాదనుకోగలవా? దాన్ని మాత్రం పక్కన పెట్టేయగలవా? నీ మీద మోపింది బరువా? నీ మీద మోపింది భారమా? నీ మీద మోపింది మహిమ గల మందసం కదా, సర్వశక్తి గల దేవుడు కదా, ఇశ్రాయేలుల ప్రభావం కదా, ఆ ప్రజల ధైర్యం, లక్షల మంది ప్రజల ధైర్యం నీ మీద ఉంది. దేవుని నామ మహిమ నీ మీద ఉంది. నీ మీద ఉంది ఒక వస్తువు కాదురా నాయన, నీ మీద మోపింది ఒక పదవి కాదు, నీ చేతికి ఇచ్చింది తాళపు చెవులు కాదు, నీకు వచ్చింది ఒక పగ్గం కాదు, నీ మీద ఉన్నది ఏంటో తెలుసా? దేవుని మహిమ. నీ మీద ఉన్నది ఉంటుంది ఏంటో తెలుసా? అనేక ప్రజల ధైర్యం, అనేక మంది ప్రజల ధైర్యం నీ మీద ఉన్నది. నేను జాబ్ చేద్దాం అనుకున్నానండి, కానీ దేవుడు పిలిచాడండి, వచ్చేసారండి. It was not that much casual thing, you know. మా మమ్మీ వాళ్ళకే చిన్నాన్నగారు తాతయ్య గారు ఎవరో, మరి నా ప్రియ యేసు ప్రభు రాసింది ఎవరు? మీకు చిన్నాన్న, మాకు తాతయ్య అవుతారు. క్రైస్తవుడి యొక్క భారాలు ఎన్నో రాశారు ఆయన పాట. 60-70 ఏండ్ల కింద పాట అనుకుంటా బహుశా అది. అందులో అనేక భారాలు చెబుతూ లాస్ట్లో ముగింపులో నా దేహ భారం మహిమ భారం నాదే అన్న మాట విన్నప్పుడు, మహిమ భారం నాదా, మహిమ భారం నాదా, మహిమ భారం ఇదేంటి అలాగన్నాడు? ఏమోలే, పెద్దోళ్ళు రాస్తే ఏదో ఉంటుంది, మనం పుసుకొని మాట్లాడకూడదు, దాన్ని వదిలేసాను చాలా సంవత్సరాలు. కానీ ఆ మాట 2 ఆవులే అన్న తర్వాత మనం అనకపోతే ఎట్లా? ఆయన మహిమ భారం నాదని 2 ఆవులే వెళ్తున్నప్పుడు మనం అనకపోతే ఎట్లా? ఆ మాత్రం మనం చేయకపోతే ఎలా? నీకు మాట చెప్పనా? ఆవులు తిరిగి వస్తే ప్రేమ గల ఆవులు అని దూడలు అనుకుంటాయేమో, కానీ వారి దేవుడు వట్టిదే, ఏమీ లేదు, అంతా సుత్తి అని ప్రపంచం అనుకుంటుంది. ఒకవైపు 2 దూడలు, ఒకవైపు ఒక చిన్న కుటుంబం, ఒకవైపు ప్రియమైన కుటుంబం, ఒకవైపు బలమైన దేవుని రాజ్యం, ఒకవైపు మన బిడ్డలు, ఒకవైపు కన్న తండ్రి. ఎటు మొగ్గు చూపుదాం? ఇదొక సుత్తి, వ్యర్థం, వేస్ట్ బంధం ఏం కాదు. It's real. It's not a myth. That's real. A family is real. Their affection, love, and expectation is real. But the expectations of the Most High God is also too high. దావీదు అంటాడు, 100 మంది ఫిలిస్తీన్ల ముందోళ్ళు కావాలి అంటే, దావీదు అంటాడు, the cost is too high, but I will try. The cost is too high. I'm still a boy. I don't even have weapons with me.
I never had an experience in the warfare. It was an accidental thing to which I killed a lion and everything. At that particular moment, the Spirit of God came upon me, He strengthened me and did that. It was a happening, not was a planned thing, a trained thing. But this is a challenge for me to bring forth the 100 Philistines' foreskins. The cost is too high, but still I will. You know what happened? David brought 200 foreskins of the Philistines. 100 మంది ఫిలిస్తీన్ల ముందోలు కోసుకోమంటే 200 మంది ఫిలిస్తీన్ల ముందోలు కోసుకొచ్చాడు. అన్నాను, ఒక బాలుడు అనండి, చదువు లేనివాడు, యుద్ధాభ్యాసము లేనివాడు, కన్న తండ్రి చేత నా కొడుకు అనిపించుకోలేనాడు. కొడుకు ఎక్స్ప్లెయిన్ చేయలేక మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్న తల్లి దుఃఖం తప్ప ఇంకేమీ తెలియకుండా పెరిగినాడు. అలాంటి వాడి మీద దేవుడు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు కదా. దేవుని డిసప్పాయింట్ చేయలేదు కదా, పరువు నిలబెట్టాడు కదా. దావీదుకు దక్కిన దానికంటే తక్కువే దక్కిందా? మనకి ఎక్కువ దక్కిందా? కొన్ని టన్నులు ఎక్కువ దక్కింది. మనం కుటుంబంలో అనిపించిన ప్రేమ అయితేనేమి, సంఘంలో పొందుకున్న ప్రేమ అయితేనేమి, చాలాసార్లు సంఘంలో కానీ సేవలో కానీ కొన్ని 100 మంది బిడ్డలు, అది పెద్ద దైవజనులు, గంభీరమైన పురుషోత్తములుగా సమాజంలో కనిపించే వాళ్ళు, ఒక చిన్న సేవకుడిని, దేన సేవకుడిని పట్టుకొని పెద్దగా ఏడుస్తారు. ఏమైంది, ఎందుకు ఏడ్చావు? మొన్న ఒక చాలా పెద్ద దైవజనుడు, నాకంటే వయసులో పెద్ద, ఆకారం కూడా పెద్దగా ఉంటాడు, నన్ను పట్టుకుని బాగా ఏడ్చాడు. అన్నాను, ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన చెప్పిన జవాబు కాసేపటి దాకా నాకేం మాట్లాడలేకపోయాను. అన్నా, నేను చిన్నప్పుడు నాన్న చనిపోయాడన్నా, చిన్నాన్నలు పెద్దనాన్నలు ఎందుకు నన్ను చేరదీయలేదన్నా. నాన్న ప్రేమ ఎరగకుండానే నేను నాన్న అయిపోయాను. నా బిడ్డలకి మాత్రం ఆ కొరత రాకుండా చూస్తున్నాను. తండ్రి ప్రేమ వారికి ఎప్పుడు కరువు చేయను. నాకు 55 years అన్నా, కానీ ఇప్పటికీ నాకు తండ్రి ప్రేమ కొరతగానే ఉంటుంది. ఏదో నా లైఫ్లో లోటు అనిపిస్తుంది, కానీ మీ దగ్గరికి వస్తే మీరే నా తండ్రి అనిపిస్తుంది. చిన్నప్పుడు మా నాన్న పట్టుకుని ఏడవాలనిపించేది. ఐ డోంట్ గెట్ దట్ ఛాన్స్. అందుకే మీరు కనపడగానే పట్టుకొని ఏడుస్తాను. నాకు చాలా తృప్తి అయిపోద్ది అన్న. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పెద్ద సంఘం ఉందా పాస్టర్ గారికి, మంచి కుటుంబం, ఎదిగిన కొడుకులను దూరంగా నిలబడి చూస్తున్నారు. మా నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు అలాగని ఆయన చెప్పిన కారణం విని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందరో పిల్లలు అలాగే, ఎందరో పిల్లలు అలాగే. ఈరోజు మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. మీ భౌతిక తండ్రుల స్థానములో నిలబడి అలాంటి భౌతికమైన ప్రేమలు మేము చూపలేము, చూపము కూడా. కానీ ఆత్మీయ జీవితానికి, భవిష్యత్తు జీవితానికి, సేవకి ఒక నమ్మకమైన తండ్రి ఉంటే ఏం చేయగలుగుతాడో అది చేయడానికి సమర్పణ కలిగి దేవుని దగ్గర మాట ఇచ్చి అనేకుల కొరకు బ్రతుకుతున్న సేవకులు అని మాత్రం చెప్పగలను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆవులు వెనక్కి వచ్చేస్తే సహజం లేండి అనుకోరు, దేవుని మహిమ ఒట్టిది అంటారు.
దావీదు గొల్లియాతును చంపకపోతే పాపం పిల్లోడు ట్రై చేసాడండి, పాపం వాడికి ఏం తెలుసు, ఇట్స్ ఆల్ రైట్ అని అనరు. ఇజ్రాయేలు దేశమంతా బానిసలైపోతారు. దావీదు ఓడిపోతే దేశం ఓడిపోయినట్టు, ఆవులు వెనక్కి తిరిగితే దేవుడి మహిమ వ్యర్థమైపోయినట్లు, అగ్ని దిగి రాకపోతే ఏలియా ఫెయిల్ అయినట్టు కాదు, దేవుడే శక్తి లేనివాడైనట్లు. ఇప్పుడు చెప్పండి, యథార్థంగా చెప్పండి, నువ్వు పాట పాడిన ప్రతిసారి బలమైన అగ్ని దిగి వచ్చేదా? మంచిగా యథార్థంగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, యథార్థంగా మంచిగా చెప్పండి, ఏం కాదు. ఏం బిడ్డ మాట్లాడు. నువ్వు ప్రార్థించిన ప్రతిసారి ప్రచండమైన అగ్ని దిగి వచ్చినట్లుగా ఆకాశం తెరవబడిందా? నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, did you had an experience of having open heavens in that place? When the answer is no, you made your God to feel guilty. నీ దేవుడు అవమానపరచబడినట్లుగా నువ్వు చేసినట్లు లెక్క. తన దేశమును గెలిపించుట కొరకు దావీదు తన లైఫ్ రిస్క్ చేశాడు. క్యారేజ్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోతే ఎవడు కాదంటాడు దావీదుని? అడం తిడతాడా? యుద్ధ భూమికి వచ్చినందుకే దెబ్బలు కొడుతున్నాడు. ఏడ్చే దూడలు ఉంటాయి, కొట్టే అన్నలు ఉంటారు, తగిలించి లాగే గాలాలు ఉంటాయి. ఎన్నున్నా మన గమ్యం మన దేవుని మహిమ తెలుసు. మన గురి మన దేవునికి ఉపయోగపడతాం. above all, the ultimate reason of our living in this world is to glorify our God, to bring victory to the name of Jesus. And for that reason, the Lord has chosen us to be His army in this world. Yes, we are the soldier of the living God. Hallelujah. Hello, people. This is not Wakers Colony, you know. It is not a Wakers section. It is a military campaign. Come on, people. Come on. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఆలపించిన ధనుర్గీతం ఆలపించవలసిన గడియలుగా అవివే. విజయ గీతము మనసారా నేను పాడేదా. అది దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట మీతో కలిసి ధ్యానించుటకు సిద్ధపరచుకున్న నోట్స్లో ఒక్క లైన్ అయింది అంతే. ఐ మస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. సారీ ప్రిన్సిపల్ ఫర్ ద డిలే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆపరేషన్. ఐ రియల్లీ డూ అప్రిషియేట్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. Without your help, I would not make this. Thank you so much. Be the glory and honor to the living God. And our Savior and Master and Commander-in-Chief is marching fast before us. Hallelujah. Hallelujah. Praise God. అగ్ని దిగి రాకపోతే, అవమానం అగ్ని దిగి రాకపోతే ఓడిపోయినట్టే. అందుకే దాన్ని లైట్గా తీసుకొని, ప్రభా నీ చేతిలో అగ్నిని పంపు, లేకపోతే మళ్ళీ రేపు కూడా ఇదే ప్రార్థన చేస్తాను, ఇప్పుడు భోజనం టైం అయింది, నేను భోజనం చేసి పడుకోవాలి అని చెబుదామా? దేవుడు సృష్టిని చేయాలని మొదలుపెట్టాడు. ఆ రోజులో చేసి ముగించాలనుకున్న తెములుతలేదు. ఎప్పటికైతే అప్పుడు అవుతుందని అలాగే చేసి ముగించాడు. తన స్వరూపములో తన పోలికలో ఆయన మనల్ని చేసుకున్నాడు. తన ఆత్మనే మన లోపల పెట్టాడు. తన మహిమనే మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు.
నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేయు కార్యములు చేయుదురు, వాటికంటే మరి గొప్పవియు చేయుదురు. యేసు ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు నేను చేయగలను అని అనగలిగినంత విశ్వాసం ఉన్నదా? నీళ్ళు గర్వం వచ్చి అత్యం వచ్చేది ఎక్కువ మాట్లాడుతారు, ఏట పాపిష్టి మాటలు అని కొంతమంది పెద్దల రూపంలో సైతాను చెప్పవచ్చును. దయ్యమా అని యేసు నామంలో వాడిని గద్దించి, యేసు చెప్పుచున్నాడు నువ్వు చేయగలవని. ఎడిసావు ఏంటో మితి మీరు నా అపేక్షలు నువ్వు నోర్మై అని ఆడు చెప్తున్నాడు. ఎవడు మాటకి వాల్యూ చేద్దాం? అది ఆడేవాడు ఆడి మాట ఏంటంటే, మనం ప్రాణం పెట్టిన ప్రభువు నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే యజమాని నిధులని నిలువాయనే. ఆ మాట ఎంత అందంగా ఉందో అంతకని ఇంకా అందమైన మాట చెప్పనా? యజమాని నిధులని నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. యజమాని నిధులని నిలువాయనే, యజమాని నిధులని నీకే కదా. ఇది తకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలు. సంగమ మౌనము దాల్చకుమా, చప్పట్లతో కోసేటి పనిలోన. యజమాని నిధులని, యజమాని నిధులని నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, ప్రార్థన చేయుదమా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అగ్ని దిగి రాకపోతే ఒక మాట చెప్పుకున్నాం కదా, రెండో మాట ఆదికాండం 4:4 చివరి మాట. నాలుగు 5:4 ఎందుకు చదువుతావు? యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, అంగీకరించెను. రైట్? ఎలా? All of a sudden a voice of the Lord came in the midst of the clouds saying that Amen, it is accepted. It was not like this. అకస్మాత్తుగా మేఘములకు స్వరము, హేబేలు నీవును నీ అర్పణయు అంగీకరించబడినది అనే స్వరము వినబడినదా? హలో, చెరుకో బలిపీఠం కట్టారు, ఎవడు అర్పణాడు పెట్టాడు? హేబేలు అర్పణ మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది. అంటే నీ పాట మీద కానీ, నీ ప్రార్థన మీద కానీ, నీ ఆరాధన మీద కానీ, నీ ప్రసంగం మీద కానీ, మొత్తంగా నీ జీవితం మీద కానీ, నీ సేవ మీద కానీ దేవుని అగ్ని దిగి వస్తే నీవు అంగీకరించబడినట్లు లెక్క.
దేవుని అగ్ని రాగానే ఏంటనుకోండి, మామూలు విషయం ఏంటి, ఫైర్, నోరు ముయ్యి, పిచ్చి మాటలు. అగ్ని రావడం అంటే పాపము ద్వారా దైవ మానవుల సంబంధం తెగిపోయిందిగా, తోటలోంచి వెళ్ళిపోమన్నాడుగా. సరేలే దా మళ్ళీ దా 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 అని మళ్ళీ యాక్సెప్ట్ చేశాడు. ఇందులో కృతజ్ఞతగా ఫీల్ అవ్వాలి, థ్యాంక్స్ చెప్పండి. ఇందులో పోజు కొట్టడానికి ఏముందిరా, నేను బుద్ధి ఉందా? పాపం ద్వారా దేవునికి మనకి అడబాటు వచ్చేసింది, తోటలోంచి బయటికి రావాల్సి వచ్చేసింది, సిగ్గుపడాల్సి వచ్చేసింది. మళ్ళీ దేవుని దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, దేవుణ్ణి ఎప్పుడు కలుసుకుందామని ప్రాణం తగలాడుతుంది, కొట్టుకెళ్ళాడుతుంది. బయట ఉన్నాం కానీ తృప్తి లేదు, తోటలో లేవనే బాధ గుండెని తినేస్తుంది. ఓ బలిపీఠం కట్టుకున్నాం, ఓ అర్పణ పెట్టాం. A fire of the Lord came upon that offering. అగ్ని వచ్చింది అర్పణ మీదకి. అప్పుడు ఏం చెప్పినట్టు, సర్లే అయిపోయింది, దగ్గర నుంచి మళ్ళీ మన ఇద్దరం. It is the acceptance of the Almighty God by sending fire. Amen? Amen? నువ్వు పాడినా, ప్రార్థించినా, ఆరాధించినా, సేవ చేసినా, ఏం చేసినా దాని మీదకి దేవుని అగ్ని దిగి వచ్చిందనుకో, తెగిపోయిన సంబంధం కలిసినట్టు, తృణీకరించబడ్డ మనం అంగీకరించబడ్డట్టు, వెళ్ళగొట్టబడిన మనము చేర్చుకొనబడినట్లు. సరేదా, ఇక మీదట మళ్ళీ ఇంక అయిపోయింది, ఇంకేడో బాకు. ఆ రప్పించేది ఎలాంటి ఫీల్ ఉంటుంది తెలుసా? ఇట్స్ ఎ డివైన్ రొమాంటిక్ ఫీల్, యు నో. I don't know how many of you can understand that, and I'm very much conscious to say that, because my Bible says in Isaiah, తన యవ్వన కాలపు భార్యను పెనిమిటి రప్పించున్నట్లు నేను నిన్ను రప్పించుతాను. పెళ్ళైన కొత్తలోనే ఏదో చిన్న మాట వచ్చి తేడా వచ్చి భార్యని పంపించాడంట. కోపం వచ్చింది. Why not at my expectations? You disappointed me. No, you don't have place in my house. We can go off right now. As she had no voice, she left the home crying, weeping, not eating, not sleeping. She was on her knees all the time and crying, expecting his master's favor again. The gracious Father in heaven touched and remembered that woman. There is a voice came from heaven to that lady. Oh my beloved, you can come back. Welcome home. How that lady will come running to the house. You can imagine the picture. I can clearly picturize the whole thing, you know. I don't need any cinema drama for me. The Holy Spirit, God will picturize everything which is in the Word of God. Before my naked eyes, I can openly see that. Amen. తన యవ్వన కాలపు భార్యను పురుషుడు రప్పించినట్లు నేను నిన్ను. ఈమెలో దుఃఖం, ఆయనలో కనికెర, ఈయనలో మిక్కుటమైన ప్రేమ, ఆమెలో కృతజ్ఞత, ఇవన్నీ ఒక్కసారిగా కలిస్తే ఉద్భవించే సౌండ్ పేరే ఒక మహిమ కలిగిన ఆరాధన. Come on, God's people. Hallelujah. ఏది దుఃఖ శబ్దమో, ఏది ఆనంద ధ్వనియో దూరమున్న ప్రజలకు వినబడలేదు, కానీ శబ్దం ఎక్కువగా వచ్చినందున దూరం వరకు వినబడింది. ఎందుకని ఏడుతున్నారు, నవ్వుతున్నారా? దగ్గరికి చూస్తే కొంతమంది ఏడుతున్నారు, కొంతమంది నవ్వుతున్నారంట. సీక్రెట్ చెప్పనా? కొంతమంది ఏడుస్తారు, కొంతమంది, కానీ అందరూ కొంచెంసేపు ఏడుస్తారు, కొంచెంసేపు నవ్వుతారు. ఏడ్చే వర్గం ఒకటి, నవ్వే వర్గం ఒకటి కాదురా నాన్న.
ఈ నవ్వుతున్నవాడు ఇందరి దాకా ఏడ్చినవాడు ఇప్పుడు ఏడుస్తున్నవాడు ఇందరి నవ్వినవాడు. అన్ని వేళలా దుఃఖానికి కారణం పశ్చాత్తాపమే అయ్యి ఉండక్కర్లా, కృతజ్ఞత కూడా ఉండొచ్చు. పట్టజాలని ఆనందం పెళ్ళికి బయటకు వచ్చే పద్ధతి పేరు కన్నీరే కదా. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఒక కవితలో రాశాను, సకల భాషలు ఓడినప్పుడు పూరించగల భాష కన్నీరే కదా అని. స్తోత్రం చెప్పండి. తెలిసిన భాషలల్లో విఫలమైనప్పుడు మిగిలి గెలిచే ఒక్క భాష పేరు కన్నీరు. ఇంత పిల్లోడు ఉన్నాడు, ఎందుకు ఇలా చేశావు అని నాన్న కోపడ్డాడు. ఎంత తెలివిగా చెప్పినా, ఎంత కరెక్ట్గా చెప్పినా, ఎంత సమంజసంగా చెప్పినా ఎంతో కొంత కోపం ఉంటుంది. మౌనంగా తల ఉంచుకొని చేతులు జోడించి కడిబడి కన్నీరు గారిస్తే కనికరం వచ్చేస్తుంది. వీడిచ్చిన 100 ఎక్స్ప్లెనేషన్ల కన్నా అది బేబచ్చంగా ఉంటుంది. మీరేమంటలేదు, అవునా కదా? ఎందుకు ఇలా చేసావు, ఎందుకు మార్కులు తగ్గినాయి అన్నప్పుడల్లా ఒక్కో పాయింట్ చెప్తున్నా, పాయింట్కు 2 పడుతూ ఉంటాయి. నువ్వు ఎంత సూపర్ పాయింట్ చెప్పారు 2 గోపులు వాడుతూనే ఉంటాయి. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక దూరమున నిలచి విలపించగా నీవు నన్ను. అది అసలు కోటం. కన్నులెత్తే ధైర్యం కూడా లేకుండా తలంచుకొని పొలము నడిచేస్తుంటే ఆడికైనా నువ్వే సూపర్ రారా తీసిపోయి లోపలికి. స్తోత్రం చెప్పరండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అగ్ని నీ మీదకి, నీ పాట, నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ఆరాధన, నీ ప్రసంగం, నీ సేవ, నీ బ్రతుకు మీదకి వస్తే దేవుడు నిన్ను అంగీకరించినట్లు. ఆమేన్, ఆమేన్. అగ్ని రాకపోతే అవమానం, అగ్ని రాకపోతే ఓటమే, అగ్ని రాకపోతే సిగ్గి, అవన్నీ చెప్పించాం, అయిపోయింది కోటం. అగ్ని వస్తే ఎందుకు చెప్తున్నాం? ఒక ఆరాధకుడి మీదకి అభిషేకం లేకపోతే ఎలాగని ఏమన్నా బోధపడుతుందా? సందర్భం సమయం లేకుండా ఏదో పెద్ద పిల్లల ఆపన చేస్తున్నట్టుగా అనిపించిందా మీకేమన్నా? టాపిక్ ఏంటి? అవసరమా? అగ్గి లేకపోతే ఏం లేదు, అగ్గి వస్తేనే అంటలా అంగీకరించబడ్డట్టు. యెషయా 6:6, యెషయా 6:6. ఈ బలిపీఠపు నిప్పు నీ పెదవులకు తగిలను గనక, దేవుని అగ్ని, పరలోకపు అగ్ని నీ పెదవులకు తగిలను గనక నీ దోషములకు ప్రాయశ్చిత్తమైపోయినట్లే. ఇప్పుడు యెషయా కలిగిన అపవిత్రత అనండి, ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాల వల్ల వచ్చిన అపవిత్రత కాదు. కడుపులో భయం లేకుండా బరితెగించేసిన పాపాల వలన కలిగిన అపవిత్రత కాదు. పర్లేదులేవాయ్ అని చేసిన బుద్ధిహీనత కాదు. చుట్టుపక్కల ఉన్న జనం అలాంటి వాళ్ళు కొంచెం అంటేసింది. జనం అన్న మాట వచ్చింది కనుక, చుట్టుపక్కల అన్న మాట వచ్చింది కనుక ఒకసారి అనేసి వెళ్ళిపోతాను. 3 మాటలు. యేసయ్య పన్ను కట్టడానికి చిన్న చేప లైఫ్ వదిలేసింది, అన్న పనులు మానేసింది. ఓకే ఓకే. యేసయ్య మహిమను నిలబెట్టడానికి పాడి ఆవులు లేగ దూడల స్వరం వినిపించుకోకుండా ఎదరికి వెళ్ళిపోయినాయి. అన్న పనులు పక్కన పెట్టగలవా? ఫ్యామిలీని కొంచెం వెనక్కి పెట్టి సేవని ముందుకు పెట్టగలవా? హలో, యూ sentimental people who will cry all the time for a small teeny things also. పాడి ఆవులు లేగ దూడల స్వరం వినిపించుకొని కేకలతో వెళ్ళిపోయినాయి. దావీదు లేనిపోతే నాకేది, నేను చచ్చిపోతేనా ఎవడు చూస్తాడు నన్ను?
తన భవిష్యత్తును పనంగా పెట్టాడు. అన్నపానములను పక్కన పెట్టిన చిన్ని చేప, కుటుంబాన్ని వెనక్కి నెట్టిన పాడి ఆవు, తన భవిష్యత్తును పనంగా పెట్టేసిన దావీదు మన ఎదుట నిలబడి మనల్ని అడుగుతున్నారు, దేవుని మహిమ కొరకు మాలాగా నీవు చేస్తావా? జవాబు చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఈ అగ్ని నీ పెదవులకు తగిలిను గనుక నువ్వు కావాలని చేయలేదు, నీ పాపాన్ని నువ్వు కోరుకోట్లా, పాపాన్ని ప్రేమించట్లా, నువ్వు మంచం మీద పడుకొని పాపపు కలలేమి కనటంలా, గతం వల్లే పాపాలు చేయాలను, లోకస్తుల వల్లే చేయాలను నీకే పిచ్చి పిచ్చి కోరికలేమి లేవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కనుక అలాంటి మాటలు మాట్లాడతారు కనుక, అలాంటి సంభాషణలు చేస్తుంటారు కనుక అనుకోకుండా పొరపాటున నీ నోటికి, నీ తలంపుకి కొన్ని వచ్చాయి. పర్లేదులే బాయ్ అనుకోకుండా ఆ మాత్రం పాపము చెయ్యకపోయినా నా పెదవులకు వచ్చేసిందే అలాంటి పాపిష్టి మాట అని అయ్యో అయ్యో అని ఏడ్చి పశ్చాత్తాపడే సిగ్గు, దుఃఖం, పశ్చాత్తాపం నీకుంటే you are still in the safe zone. The fire from the altar will come to touch you. ఈ అగ్ని పెదవులకు తాకెను గనుక, తగిలిను గనుక నీ దోషం. అగ్ని వస్తే అంగీకరించబడినట్లు, అగ్ని వస్తే పరిశుద్ధపరచబడినట్లు. మరి అంగీకరింపబడనోడు, పరిశుద్ధపరచబడనోడు డ్యాన్స్ మట్టుకే వస్తే గొంతు బాగుంటే స్టేజ్ ఎక్కి గోల్ చేస్తానంటే అది ఎట్రా మనకి? ఆడెవడో నువ్వే అయితే. ఒకవేళ గతంలో కొన్నిసార్లు అలా జరిగిందేమో, ఇక మీదట రిపీట్ అవడానికి వెళ్ళేది. పాత విగతించిన సమస్తము నూతనమాయను. గట్టిగా ఆమేనండి. మూడవది, రాజుల మొదటి గ్రంథం 18:36. ఆమేన్. అంటే అగ్ని రాకపోతే ఇతడు దేవుడు సేవకుడని, ఇతను ఆత్మ నడిపింపు చేతనే సేవ చేస్తున్నాడని నిరూపించబడే ఛాన్స్ ఉందా? హలో, ఉందా? 3 మాటలు చెప్పాను మీకు. ఒకటి, అగ్ని వస్తేనే అంగీకరించబడ్డాడు, అగ్ని వస్తేనే పరిశుద్ధపరచబడతావు, అగ్ని వస్తేనే నిరూపించబడతావు. నువ్వు దేవుని సేవకుడు అని, దేవుని నిన్ను పిలిచాడని, దేవుని నిన్ను వాడుకుంటున్నాడని, ఏదో ఉద్రేకంతో ఆవేశంతో నోటుకొచ్చిన మాటలు మాట్లాడటం లేదని, దేవుని సెలవు చేతనే ఇవన్నీ చేస్తున్నావని నీకు అర్థమైద్ది, ప్రపంచానికి అర్థమైద్ది, నిరూపించబడుద్ది. ఓన్లీ బై ఫైర్. ఆమేన్. నాకు ఇష్టమైన ఒక మాట చెప్పిన, 1 కొరింథీ 3 అగ్నియే పరీక్షించను. నీకు ఏళ్ళ తొందర, ఇది వేస్ట్ ఫెలో, ఆ బోల్డ్ మందిని చూసాం, 7 చేస్తే ఎవరిగా. One fine day in a biblical way, and God's appointed day, a flaming fire will come upon you, my dear children of God. That proves. Hallelujah. దేవుని ఎరుగని కాలమునే సమూయేలు సేవ చేశాడు. అగ్ని చేత కాల్చబడక ముందు కూడా యెషయా సేవ చేశాడు. నా నిమిత్తం నేను పంపుతును అనబడక ముందే మోషేకి 8 సంవత్సరాలు అయిపోయినాయి. 3.5 సంవత్సరాలు వెనకాల తిరిగిన 10 రోజులు మొక్కలు పడి ఏడిచేదాకా
నువ్వెందుకు డిసప్పాయింట్ అవుతున్నావు? ప్రార్థన చేయటం అంటే కలెక్టరేట్ ముందు టెంట్ వేసినట్ట. ప్రభుత్వం దిగి రావాలి, కలెక్టర్ గారు బయటికి రావాలి, 3 రోజుల్లో ఒక సమాధానం చెప్పకపోతే ప్రార్థన చేయటం అంటే పరలోకానికి అల్టిమేటం జారీ చేయటమా? ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ బిలవ్డ్ ఫాదర్ గాడ్ హౌ మచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్. దట్స్ ఇట్. మనం ఆయన ఎంత కోరుకుంటున్నామో, మనకు ఆయన ఎంతగా కావాలనిపిస్తుందో ఆయనకి చెప్పుకోవటమే మన ప్రార్థన. ఓ ఇంక అల్టిమేటము, ఇంకా పిచ్చి పిచ్చి ఏమి లేవు, యేసు రక్తం చేయం. మాట్లాడతలేదు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని రావాలి, అగ్ని రావాలి, అగ్ని రావాలి కదా. రాకపోతే 3 చెప్పా, వస్తే 3 చెప్పా. ఓకేనా? హలో, ఓకేనా? ఇప్పుడు అగ్ని వస్తే కూడా 3 చెప్పేశాను కదా. అట్టబెట్టు, అంగీకరించబడతావు, పరిశుద్ధపరచబడతావు. ఇప్పుడు అగ్ని కావాలా వద్దా? అందరికి కావాలా, కొందరికా? అందరికీ కావాల్సి వస్తే మరి అందరికన్నా ఎత్తుల నుంచో నడిచేవాడికి లేకపోతే ఎట్టా? పెట్రోల్ లేని బండి రోల్స్ రాస్ అయితే మటుకు ఏంట్రా సుఖం. దాంట్లో కూర్చొని ఆగిపోయిన బండికి స్టీరింగ్ తిప్పుకుంటే ఎదరికెళ్ళాం, దిగి ఆటో ఎక్కితే కొంపకెళ్తాం. నేను చెప్పను ఒక కాస్ట్లీ మాట, డోంట్ వేస్ట్ యువర్ టైం in a car that got breakdown. Hallelujah. Don't waste your time behind a bullock cart by blowing your horn of Rolls Royce car. Just take diversion and take and go off. That's your range. ఆ బుల్లక్ కట్ ఎవరైనా నడకు, నువ్వు అర్థం చేసుకో. అన్నిరికించబాకు, ఇన్నిట్టన్నాడని ఎవడు కూడా చెప్పి. నీ ముందు ఒక ఎద్దుల బండి, నువ్వు రోల్స్ రాయల్స్లో ఉన్నావు, ఆరణ కొట్టుకుంటూ కూర్చోగా పక్క వచ్చి టెక్ చేసి వెళ్ళిపా. దానికి ఆరణ కొట్టుకుంటూ కూర్చుంటావు. 4 కోట్ల కారు నీ చేతిలో పెడితే నువ్వు పొందుకున్న ఆత్మ ఏంటి, నీకున్న అభిషేకం ఏంటి, నీతో మాట్లాడిన వాక్యం ఏంటి, నీకు వచ్చిన వాగ్దానం ఏంటి, పొందినటువంటి కృప ఏంటి? నువ్వు ఎడ్ల బండినాక ఆరణ కొట్టుకుంటావే అమ్మా. ఇక్కడ ఆగదు నా పయనం. ఎట్ల బండి అడ్డొస్తే, ఇంకేదన్నా వస్తే, ఎవరన్నా వస్తే, మై ఓన్ ఫ్యామిలీ కేమ్, మై డీప్ థిక్ అండ్ థిన్ రిలేటివ్స్ కేమ్, మై క్లోజ్ ఫ్రెండ్. ఆమేన్, ఆమేన్ ఫర్ దట్. దేవునికి మహిమ కలిగి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అగ్ని వస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాల మధ్యలో మీరు చూస్తే, అగ్ని నాలుకలుగా విభాగమైన వారి కరముల కుక్కర మీద రాలగా వారందరూ ఆత్మ నింపబడిన వారే ఆత్మ వారికి వాక్శక్తులను గ్రహించుకోలేని మాయలతో మాట్లాడసాగిరి. 4వ వచనం దాకా అయిపోయింది. ఇంక తీపాక ఇంకెక్కడ తీస్తావు, అయిపోయింది కోటం. నన్ను చూడు నాన్న, ఇలా చూడు. నా పాయింట్ ఏంటంటే ఫైర్. ఆమేన్. అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ ఆత్మ చేత నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో. నేను ఎదరికి వెళ్ళక ముందు ఒక చిన్న మొక్క టచ్ చేసి వెళ్ళిపోతాను. జనరల్గా కామన్గా వచ్చే 2 డౌట్లకి ఒకే ఆన్సర్. ఆ 2 డౌట్లు చెప్పేసి వెళ్ళిపోతాను. ఏంటంటే, కొరింథీ పత్రికలో అన్ని ముక్కుల, అన్ని చెవుల, అన్ని నోర్ల, అన్ని చేతుల, అన్ని కాళ్ళ, ఒక్కొక్కరు అవయం అనే మాట నీ కొనలో చెప్పాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు కదా. మీరు నా ముఖం చూస్తలేదు అబ్బాయిలో, అమ్మా
రాతల పోతలేమో లేవు వింటమే. అందరికీ ఒకే వరం ఎందుకు ఉంటుంది? ఆ ఆత్మయే కొందరికి బుద్ధివాక్యము, కొందరికి అని చెబుతూ కొందరికి భాషలు మాట్లాడు. భాషలలో అని దయ్యం మాట్లాడి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడి పరిశుద్ధాత్మకు అని అరిచేవాళ్ళు ఒక విభాగం అయితే, ఉన్నాయి కానీ అందరికీ కాదు, కొందరికి వాక్యము తేటగా చెప్పుచున్నది. It is not necessary that everyone should speak in tongues. It's okay. That's what some people, you cannot ask everybody to speak in tongues. It's okay. అని చెప్పేవాళ్ళు పరిశుద్ధులైన చాలా మంది గొప్ప దైవజనులు ఉన్నారు. వారి పరిశుద్ధతను, ప్రార్థన జీవితాన్ని, వారి సేవా నిరతిని, వాడబడుతున్న తీరుని, వారి వలన దేవుని రాజ్యమును కలిగిన ప్రయోజనమును ప్రశ్నించడం చాలు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. కానీ వారి వాదనతో ఏకీభవించటలేదు. 1:12 ప్రకారం కొందరికి భాషలను ఉంది, ఏకీభవించబడి నువ్వు అని కోపం రావచ్చు. కోప్పడండి. ఎవడో నా మీద కోప్పడకూడనంత పెద్ద స్థాయి అదేమన్నా, మామూలు మీలాంటి మనుషులమే, సేవకులమే, కోప్పడి తప్పే ఉంది, పడండి. కానీ నేను చెప్పుకునే జవాబు కూడా వినండి. కోప్పడు తప్పే ఉంది. ఎవడో కోప్పడకుండా పెద్ద కొండ మీద ఏమి లేవు, కోప్పడొచ్చు. తప్పు చేతి 2 పేకొచ్చు, ఏం పర్లేదు. ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాం. వెనకాలోడు కూడా కనపడాలని కుర్చీలో కూర్చుంటే గోతులో పడ్డట్టు ఉంది, అలా కనపడతలేదని ఇప్పుడు ఇన్ని కుర్చీలు వేసి కూడా మౌడెట్టు చూస్తున్నాడు. ఎక్కటం దిగటం నాకున్న ఆరోగ్యానికి కష్టమే ఇప్పుడు, కానీ తిప్పలు పడ్డా ఎట్టకట్ట. హుషపలే మళ్ళీ దిగిపోతా, దేవుని స్తోత్రం. ఎప్పటికీ ఇందులోని పడి చస్తాననుకుంటా, ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. కొందరికి నానావిధ భాషలు అని తేటగా బైబిల్లో చెప్పిన తరువాత అందరూ భాషలు మాట్లాడండి, అందరూ మాట్లాడండి అని ఎందుకు జనం పేనం తీసేస్తున్నావు అని మా మీద పడుతున్నారు. ప్రిన్సిపాల్ గారు జనం అంటున్నారు, కొందరికి నానావిధ భాషలు మాట్లాడవరమని చెప్తే అందరూ మాట్లాడమని మీరు మీ టీం పేనం తీసేస్తున్నారు అని అంటున్నారు. అది నేను కొంత జవాబు చెప్పుకుంటాను, వినండి, ఓకేనా? మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది మీదకి దేవుని అగ్ని వచ్చింది? ఎంతమంది ఆత్మతో నింపబడ్డారు? ఎంతమంది భాషలు మాట్లాడారు? ద సీక్వెన్స్ ఇస్ సో సింపుల్. గాలి శబ్దం వినబడింది, అగ్ని వచ్చినట్టుగా కనపడింది, ఆత్మతో నింపబడ్డారు, భాషలు మాట్లాడారు. వినబడింది సౌండ్, తాకింది అగ్ని, లోపలికి వచ్చి నిండిపోయింది ఆత్మ, బయటకు వచ్చినాయి భాషలు. 4 ముక్కలు మొత్తం పెంతుకోసుకోవటం సింపుల్గా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ 4 ముక్కలు మనసులో పెట్టుకోండి, ఓకేనా? ఈ ఎక్స్పీరియన్స్ని పొందిన వారిలో పేతురు అయ్యగారు కూడా అనండి ఉన్నారు కదా, అట్ట పెట్టుకో. భాషలు మాట్లాడితేనే ఆత్మను పొందినట్ట, అందరూ భాష మాట్లాడు, కొందరు అని వాక్యం చెప్తుంటే తెంగరగా మాట్లాడతామేట్రా అన్నాడు కదా పెద్దడు. మరి ఇప్పుడు అపోస్తలుల కార్యంలో 10:46లో పేతురు ప్రసంగం చేస్తుంటే కొర్నేలు ఇంట్లో వారి మీదకి అనండి ఏమిటది అని పేతురికి ఎట్ట తెలిసింది? 46 ముందు ముక్క చదివితేనేగా పట్టు. పరిశుద్ధాత్మవరము అన్య జనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా స్తోత్రం చెప్పండి. కొర్నేలి ఇంట్లో వారు ఎవ్వరు కూడా దేవుని బిడ్డలు కాదు, క్రైస్తవులు కాదు, మారు మనసు పొందిన వాళ్ళు కాదు, బాప్తీసాలు పొందిన వాళ్ళు కాదు.
కొర్నేలి గారి ఆహ్వానం మేరకు సరే పెద్ద ఆయన పిలిచాడు కదా, విందాం, అసలు తప్పే ఉంది, 4 మాటలు వింటే అని వచ్చారు. ఈయన ప్రార్థన వాక్యం ముగించి ప్రార్థన చేసి ఇప్పుడు అందరూ మోకరించండి, గట్టిగా చపరి కొట్టని స్తోత్రం చెప్పండి అలా వాక్యం ఇంకా చెప్తున్నాడు, ఇలాగండి ఇలాగండి. వీళ్ళొప్పి దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. అక్కడ డైలాగ్ ఏంటంటే, మన వలనే వీరును. ఎవరి వలనే? వెనకాలంకాలు తిరిగిన వారి వల్ల, శిష్యరకం చేసిన వారిని, సర్వసంగ పరిత్యాగం చేసిన వారి వలనే, కుటుంబాలు సహా వదిలి వేసిన వారిని, 3 సంవత్సరాలకి ఇదే ప్రపంచంగా తిరిగిన వారి వలనే, 10 రోజులకు ఉపవాసం ఉన్న వారి వలన, యూదుల వలనే, బాప్తీసాలు పొందిన వారి వలనే, మోకాళ్ళ మీద కనిపెట్టిన వారి వలన, యేసు తల్లి అయిన మరియ వలనే. మన వలనే వాళ్ళ మీదకి, ఎవరి మీదకి? మారు మనసు పొందిన వాళ్ళ మీదకి, అన్ని జనుల మీదకి, ఇంకా బాప్తీసం పొందిన వాళ్ళ మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చేసింది. పరిశుద్ధాత్మ వాళ్ళకు కూడా వచ్చినట్టుగా ఎట్ట తెలిసింది? ఏళ్ళు కనుక వాళ్ళు కూడా భాషలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆత్మను పొందారు అని నాలాంటి అమాయకుడు అర్పకుడు కాదురా బాబు, ప్రధాన అపోస్తులుడు పేతురు గారు కన్ఫర్మ్ చేసుకున్నదే భాషలను బట్టి. భాషలు మాట్లాడితేనా అంటే మరి నేనేం చేయనురా, నేనెంత నా బతికే అంత. పేతురు గారు అట్లా చెప్తుంటే నా మీద పడతాడేంది? నీకు అర్థమైందా? ఆ భాషలు మాట్లాడితే అని 100 మెలికలు తిరిగిపోయి నా మీద పడిపోతున్నావు. నేనేం చెప్పగలను? అక్కడ ఉన్నది అది మరి. మీకు అర్థమైందా? సున్నతి పొందని వారి మీదకు సైతం మన వలనే దేవుని పరిశుద్ధాత్మ దిగివచ్చును. ఏలయనగా వారును మన వలనే. ఏదో ఒక సందర్భం జరిగింది, అవి పద్దాకదాన్ని బట్టి కేలపడకు. ఏదో ఒక సందర్భం కాదు. అపోస్తుల 8లో కూడా, అపోస్తుల 19లో కూడా ఎక్కడ భాషలు మాటలాడినట్లు లేదా ఎక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఉన్నా వారు భాషలు మాటలాడినందునే వీరు పరిశుద్ధాత్మను పొందారు అని అపోస్తులు కన్ఫర్మ్ చేసుకుని మనకు చెప్పారు. ఆమేన్, ఆమేన్. అయినా కృపావరములలో ఒక్కటి మాత్రమే కొందరికి. దానికి ఏంటి అంటాడు? ఎంత చెప్పినా ఆ రెఫరెన్స్ మీద ఉన్నవాడు ఉంటాడు. కరెక్టే, ఉండాలి కూడా. ఆడు మంచోడు, రెఫరెన్స్ మీద ఉన్నవాడు. ఇప్పుడు నేనంటాను, భాషలతో మాట్లాడుట కొంతమందికే అనుగ్రహించబడే వరము అని 1 కొరింథీ 12వ అధ్యాయములో కృపావరములు నానా విధములు అని చెప్పిన లిస్టులో ఉన్నందున అది అందరికీ కాదు అన్నాడు కదా. Note this point, Mr. Team. And my logical question and humble request to that super critic is, మరి ఆ 9 లిస్టులో విశ్వాసం అని కూడా ఉందిగా, కాబట్టి విశ్వాసం అందరికి కాదుగా. కొందరికి బుద్ధివాక్యము, కొందరికి జ్ఞానవాక్యము, కొందరికి ఆ లిస్టులోనే కొందరికి విశ్వాసము అని ఉందా లేదా? అంటే ఇప్పుడు విశ్వాసం అందరికా కొందరికా? ఆడి ప్రకారం నాట్ నెససరీ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఫెయిత్ యార్. ఇట్స్ ఫర్ సంబడి. యూ కెన్ బి ఎ క్రిస్టియన్, యూ కెన్ బి బ్యాప్టైజ్డ్ in the water, even the Holy Spirit. You can minister the Lord, you can serve the Lord, you can cause miracles even without the gift of faith, because it's for somebody, not for everybody. This is super logical teaching. నీ తలకాయ అంత గొప్పదే. ఒక్క మాట మాట్లాడితే విమర్శ చేస్తే వెనక ముందు ఆలోచించుకోవాలి. పొలోమని అరిచేత్తం కాదు మీద పడిపోయి. నేను చెప్పింది బోధపడుతుందా? ఎందు సార్ ఒక విశ్వాసం అంటే ఏడుతున్నాడు, మోకాలను పడుతున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు, ఏడుతున్నాడు, ఇంకొకడు కనిపెట్టు పొందుకో అని చెప్పి అంటున్నాడు. ఇందులో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇది అబద్ధ బోధ. నువ్వు ఖండించకపోతే క్రీస్తు సంఘం నాశనం అయిపోద్దా? దీనివల్ల సంఘం చెదలు పట్టేస్తుందా? నువ్వు వచ్చి ఆదుకోకపోతే ఇప్పుడు దేశం నాశనం అయిపోతుందా? మాట కూడా తినక రాకు నెత్తి 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 నోటి నిండా ఇన్ని బబులు గొమ్మలు వేసుకున్నట్టు మాట్లాడుతావు మైకిలో కూర్చొని. నీకు ఎందుకురా? చూడండి ఎంత అబద్ధ బదులు చెప్పేసినారు. నిర్ణయంగా ఎందుకు నీకు?
ఆడికి తెలిసిన పాయింట్ ఆడికి బేబత్సం. నిజంగానే అబద్ధ బోధ అయితే సంఘానికి నాశనం కలుగుతుంది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చెప్తుంటే సంఘాన్ని భ్రష్టు పట్టిస్తుంది. కొంతమంది లోకాలకు లాక్కెళ్తుంటే నువ్వు ఖండించాలి, నువ్వు గద్దించాలి, నువ్వు తప్పుదిద్దాలి, నువ్వు శిక్ష చేయాలి. ఎవరైనా లోబడాల్సిందే. అన్ని సత్యబోధలు కావు, అన్ని అబద్ధ బోధలు కావు. సత్యమైన బోధలో ఒకవేళ పొరపాటు మాట్లాడితే, సరిగా విశ్లేషణ చేయకపోతే, సరిగా వ్యాఖ్యానించకపోతే అది అబద్ధ బోధ అయిపోదు. అంటే అంటే వంకాయ కూర మహారుచిగా వండకపోతే అది బల్లిని వండుకొని తిన్నట్టు కాదు. అయ్య బాబాయ్ బల్లి తినేసాం అన్నట్టు అయ్య బాబాయ్ వంకాయ తినేసాం అన్నక్కర్లా, తినొచ్చు. ఒక వంట రుచిగా చేయకపోవటం తప్పే, లోపమే, కానీ విషయం కాదు. నువ్వు టెన్షన్ పడి పరిగెత్తుకొచ్చి కారెచ్చుకొచ్చి మూతి మీద కొట్టేది, లాగేసి పడేసి నీళ్ళు పోసేసి సోప్ వాటర్ షాంపూ వాటర్ పోసి కక్కించే అక్కర్లేదు. కొందరికి విశ్వాసం అని ఉందా లేదా? కాబట్టి విశ్వాసం అందరికి కాదని నువ్వు మెల్లో బోటేసి తిరుగుతారు. ఇప్పటి నుంచి విశ్వాసం అందరికి కాదు, కాంటాక్ట్ మీ, డస్ట్బిన్ లాగా యూజ్ మీ. ఎందుకు సార్? ఇప్పుడు తప్పుడు బోధ, యేసయ్య దేవుడు కాదంటే, ఆయన దైవత్వం తప్పుపడితే, మారు మనసు అక్కర్లేదంటే, బాప్తిసం అక్కర్లేదంటే, పరిశుద్ధాత్మ లేదంటే, పరలోకమే లేదంటే, ఇదే దేవుని రాజ్యం అంటే, ఇదే 1000 ఏళ్ళ పరిపాలన ఇంకేమన్నంటే, అమ్మ కాదని బాబు, అలా కాదని బాబు నువ్వు చెప్తే టెన్షన్ పడతావు. ఇందులో నువ్వు అంత గుండెలు బాధ వేసుకొని చెప్తావు ఏముంది? దాని మీద 3 వీడియోలు చేసి అంత అలసట నీకు ఎందుకురా? అది మరి it makes no sense, you know. When you're investing your time, which is more than anything of your life, it must please your God, because you are doing in the name of the Lord. You are claiming that you are the servant of God. Argument is not for the sake of argument. Criticism is not for the sake of criticism. It must be for the glorious reason. If you agree with me, what should you say? Thank you so much for the great silence. Declare a holy fast for 40 long days, all you people who shut your mouths in the presence of God. Hallelujah. భాషలు కొందరికే అన్నది సిద్ధాంతంగా చేస్తే విశ్వాసం కూడా అని అనాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తాను, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తన వెదుకు వారికి ఫలమిచ్చువాడని నమ్మవలెను కదా. ఫండమెంటల్ ఫెయిత్ లేకపోతే దేవుడి దగ్గర రావటం వేస్ట్ అని చెప్పాడు. 2, ఈ విశ్వాసము ఫండమెంటల్స్లో ఉంది. ఈ విశ్వాసము హెబ్రీ పత్రిక 6 పునాది సిద్ధాంతాలు. ఎక్కడ? మారు మనసు పొందుట, దేవుని యందు విశ్వాసం. 6 పునాది రాళ్ళలో కీలకమైన 2వ రాయే విశ్వాసం. విశ్వాసం పునాదులో చెప్పబడింది కాబట్టి గోడలో ఉండదు అనేది ఇది ఆర్గ్యుమెంట్. కొందరికి అంటాడు, అది పునాదులో, అది నువ్వు మాట్లాడబాకు అంటాడు. కానీ విశ్వాసం ఎక్కడ చెప్పబడింది? పునాది రాళ్ళలో చెప్పబడింది. నెక్స్ట్ విశ్వాసం ఎక్కడ చెప్పబడింది? ఆత్మ వరముల్లో చెప్పబడింది. హలో, విశ్వాసం గలతీ 5:22లో ఆత్మ ఫలములో కూడా చెప్పబడింది. అంటే ఇప్పుడు ఏమర్థం అవుతుంది? విశ్వాసం బాగా, ఇట్ వన్ ఆఫ్ ద కాస్ట్లెస్ స్టేట్మెంట్స్, మీరు గుర్తుపెట్టుకోండి బాగా. విశ్వాసం పునాది సిద్ధాంతాలు చెప్పబడింది, విశ్వాసం ఆత్మ వరాల్లో చెప్పండి, విశ్వాసం ఆత్మ ఫలాల్లో కూడా. 3 అక్కడ చెప్పా, ఏకపడితే అక్కడ చెప్తామంటే ఇక్కడ అక్కడ అక్కడ అని, ఇక్కడ ఉందండి, అక్కడ ఉందండి, అక్కడ ఉందండి. ఇప్పుడు చెప్పండి,
అందుకే రోమా 5లో అన్నాడు, విశ్వాస పరిమాణము చొప్పున అనండి అనండి అనండి. అంటే విశ్వాసాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాంటిటీలో ఇస్తున్నాడంట. హలో హల్లెలూయా. సరిగ్గా అలాగే భాషలన్నీ ఒక్కటే కాదు. ప్రిన్సిపల్ గారు చెప్పారు 3 రకాల భాషలు. కొందరికి భాషలు అన్నది అదొక కేటగిరీ, అందరికీ భాషలు అన్న కేటగిరీ ఇంకోటి ఉంది. హలో హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక్క రెఫరెన్స్ పట్టుకుని అనవసరంగా కోప్పడొద్దు, విమర్శించొద్దు, కొంచెం ఓపిక చేసుకోండి. ఒకడెవడైనా వ్యక్తిగతంగా భాషలు మాట్లాడితే మనకేమీ నష్టం లేదు కదా. సంఘములో మాట్లాడితే మరి వ్యర్థమే కదా, కరెక్టే, పాపం కాదు కదా. భాషలతో 10,000 మాటలు మాట్లాడటం కంటే ప్రవచనంతో 5 మాటలు మాట్లాడటం బెటర్ అని పౌలు గారు చెప్పారు కదా. సంఘములో మాట్లాడుకొని వ్యక్తిగతంగా మాట్లాడుకోమని చెప్పారు కదా. అవును, కరెక్టే, 100% కరెక్టే. అయినా భాషను నిషేధించమని చెప్పలేదు కదా. అదే అధ్యాయంలో ఆటంకపరచొద్దని చెప్పాడు కదా. అదే అధ్యాయములో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడమని చెప్పాడు కదా. భాషలు కానీ ప్రవచనం కానీ. అంటే నీకు నచ్చిన వచనం తీసుకో, మిగతా అన్ని సింపేస్తావు బైబిల్లో నుంచి. ఒకటి పొట్లం కట్టుకునేలాగా పుస్తకం చెప్తే ఆ పుస్తకం ఒక పేజీ చింపేస్తుంటాడు. ఈడు ఆడు రకంలాగా ఉన్నాడు. చెత్త కాగితాలతో పని చేయి, బైబిల్తో కాదు. యూ నీడ్ టు ఆనర్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ జస్ట్ గో ఫర్ గ్రేడింగ్ ఫర్ సమ్ రిఫరెన్సెస్. అండర్లైన్ విత్ రెడ్ పెన్, దిస్ ఇస్ వెరీ వివివిఐపి. దాని తర్వాతదే వీడికి అర్థం అని వచ్చిన ఇది ఇంపార్టెంట్ అంటాడు, దీన్ని వదిలేస్తాడు. ఎందుకు వదిలేసాడు? వీడికి అర్థం అవ్వలేదు. అది ఇది వివివి ఎందుకు? ఇది బాగా అర్థమైంది కాబట్టి. ఇది ఓన్లీ ఐఎంపి ఎందుకని? కొంచెం అర్థమైంది కాబట్టి. అసలు దాన్ని పట్టుకు ఎందుకని వాడికి అది అర్థం అవుతలేదు. పిచ్చి పిచ్చిగా ఉండొద్దు సార్. ఆమె హల్లెలూయా. మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి అనండి. 1 కొరింథీ 13:1 ప్రకారం, ఓకేనా? ఇప్పుడు పెంతెకోస్తు రోజున మాట్లాడిన భాషల్లో అవి దేవదూతల భాషలు కావు. హలో, అవి దేవదూతల భాషలు కావు. ఎందుకని? ఆయా దేశాల్లో వచ్చిన వారికి ఆ భాషలు అర్థమైనాయి. దేవదూతల భాషలు అయితే 1 కొరింథీ 14:2 మనుష్యుడు ఎవడనో గ్రహింపడో. ఎందుకవి? దేవదూతల భాషలు కాబట్టి. నా మీద కోపం వచ్చి కలబడిపోయాడు. అర్థం కానప్పుడు మాట్లాడొద్దు బైబిల్లో, చెప్తే అర్థం చేసుకోవంటే అన్నాడు నా దగ్గర. నేను అన్నాను, నువ్వు మనిషివేనా అన్నాను. అది చాలా కోపం వచ్చింది. వాట్ ఆర్ యూ టాకింగ్? యూ ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు మనిషివేనా అన్నాడు. అవును అన్నాడు. అందుకే అర్థం అవుతలేదు అన్నాను. అదేంటంటే 1 కొరింథీ 14:2 మనుష్యుడు ఎవడనూ గ్రహింపడన్నాడు. మనుషుడికి అర్థం కావనుంది కదా, నువ్వు మనిషివే కదా, అర్థం అవుతుంది కదా, ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు? అంటే మరి అలాగుందేటే లేదేటే. మనుషుడు ఎవడను, నేను మనిషినే కదా, నాకు అర్థం అవుతుంది. వదిలే, నీకు ఎందుకురా బాధ? ఆడు గుళ్ళో ఒక మూలకు బడి ఏడుతున్నాడు. ఆడు 2 భాషలు పార్టీ చేసుకున్నాడు. హే, నువ్వేమంటున్నావు? ఆడు ప్రియురాలు, ఆయన ప్రియుడు, వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు దూరుతున్నావురా నువ్వు? మేనర్స్ లేనోడా నువ్వు, నాస్టీ ఫెలో. వాడు ప్రియురాలు, వాళ్ళిద్దరు ఏదో నాకు అర్థం అట్లా. ఒక దుర్మార్గుడు, నీకు అర్థం అవ్వకూడదనే కదరా. వాళ్ళిద్దరు ఏదో కోళ్ళు లాంగిలు మాట్లాడుకుంటున్నారు. ప్రియురాలకి ప్రియుడికి మధ్యలో జరుపు, నాకు అర్థం అట్లా. నువ్వు ఒకటి తగలబడ్డావనే, నువ్వు చెవిటి తగలేసావనే, నీకు అర్థం అవ్వకూడదనే ఈ శోభంతా. నాకు అర్థం అట్లా. అప్పుడు నువ్వేమనాలి? థ్యాంక్ యూ సో మచ్, ఐ గాట్ గ్రేస్, ఐ ఫౌండ్ ఫేవర్ ఫ్రమ్ ది లార్డ్, హల్లెలూయా అని సంతోషం నువ్వు ఫీల్ అన్నా. చాలా మంది విమర్శిస్తున్నారన్నా, సంతోషపడి స్తోత్రాలు చెప్పుకో.
ప్రియులకి ప్రియుడికి మధ్యలో జ్వరబడే దుర్మార్గులందరూ ఆట కట్టించి దేవుడు హొడన్నాడు. ఫిబ్రవరి 14 తారీఖు బాప్తిజం పొంది దేవునికి స్తోత్రం. మీరెందుకు అవుతున్నారా తారీఖు చెప్తే? వాట్ ఈస్ ద కనెక్షన్? యూ ఫెలో టెల్ మీ వాట్ ఈస్ ద లింక్? నేను, మా అన్నయ్య, మా అక్క, మీ ముగ్గురు బాప్తిజం ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 14 మీకు రంగులు మారుతాయి ఏంటి ఫేస్లో? ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. మేము రక్షణ పొందిన గుంపులోకి వచ్చేసాం. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఎక్కడ ఎందుకు జీవితం ముగించాల్సి వచ్చినా నిర్భయంగా దర్జాగా హల్లెలూయా యేసు దగ్గరికి వెళ్ళిపోతాం. విడదీయగలరా అనే మంచి మూమెంట్లో మా ప్రేమాయణం సాగుతుంది. నీకు నొప్పుకుని ట్రై చేసుకో. చాలామంది చేశారు. మా బంధం గట్టిగానే సాగుతుంది. మన బంధము పాటే బతుకైందా లేకపోతే పాట వరకేనా? ఇంకా సమస్య పాతవ గతించను, అగ్గిలాగా బతకండి అంతే. మనకి స్తోత్రం కలగదక. ల్యాబ్స్ ఉన్నాయి కరెక్టే, కొన్ని షార్ట్ కమ్స్ ఉన్నాయి కరెక్టే, అవన్నీ గతం. కాలిపోయింది దేవుని అగ్నిలో. నూతన పరచబడ్డాం, నూతన సృష్టి అయిపోయాం. దేవదూతలకు లేని భాగ్యమైన సేవలో ముందుకెళ్ళిపోతాం. హల్లెలూయా హల్లెలూయా. చిచ్చి బాష్పశిరులలోన మునిగి బాధలను భరించు సేవ. ఏంటిది? బాధలున్న సేవ. చిచ్చి మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. మధుర మధుర. డబ్బులుందా? శిలువమూర్తి కృపను చాట సిగ్గుపడని సేవ. నాకు మొన్న పాట పాడుతున్నా అవార్డు ఇచ్చారండి. మన వాక్యం చేస్తే 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చారని చేత బట్టలు పెట్టారండి. అన్నాజీ రాకమని పాపిస్తే మాటలు. శిలువ నిందలను భరించి డబ్బులు పొందుకొని పేమెంట్లు పండుకొని చెక్ జోలో పెట్టుకొని కాదు. శిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ. మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. మధుర భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ. ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేస్తాయి, ఫారెన్ డబ్బులు తగిలేసి అంటాడు కూడా. భాగ్యభోగ నిధులు లేని భారభరిత బాష్పశిరులలో బాధలను భరించు సేవ. మధుర మధుర సేవ, యేసు ప్రభుని సేవ. మధుర మధుర. హల్లెలూయా హల్లెలూయా. సిరులు లేవా ఉన్నాయి కానీ అవి బాష్పసిరులు. మురిసిపోవుటకు ప్రశంసా పత్రములు గాని సన్మానములు కాదు. సిలువ నిందలను భరించి శిరము వంచి మురియుచున్న సేవ ఇది. డబ్బులో మురుగుచున్న బ్రతుకులు కలు. People are taking in the riches of the world, but we rejoice in all these persecutions for the sake of our God. Hallelujah. విశ్వాసము వివిధ స్థాయిలలో ఉన్నట్లే పునాది సిద్ధాంతాల్లో that is basic faith, fundamental faith, and there is a fruit of faith, fruit of spirit, and the fruit gift of spirit. విశ్వాసం వివిధ స్థాయిలలో ఉన్నట్లే భాషలు కూడా వివిధ స్థాయిలో ఉన్నాయి.
మనుష్యుల భాషలు ఉన్నాయి. అయితే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ క్లియర్ దిస్. పెంతెకోస్తు దినమున మహా అయితే మరి ఇంకొక సందర్భములో తప్ప, హలో పీపుల్, ఆర్ యు ఆల్ హియర్? పెంతెకోస్తు దినమున మహా అయితే మరొక సందర్భములో బహు అరుదుగా తప్ప ఎప్పుడు ఎక్కడ ఆదిమ సంఘములో అపోస్తలుల కార్యములలో కూడా భక్తులకు మనుషుల భాషలు ఎక్కువగా అనుగ్రహించబడలేదు. 90% మిక్కిలి పరిశుద్ధాత్మ దేవదూతల భాషల్ని ఇచ్చాడు. వినండి, ఒకవేళ తరచుగా ఆత్మను పొందుతున్న వారందరికీ మనుష్యుల భాషలు కూడా అనుగ్రహించబడి ఉంటే, అది కొనసాగుతూ ఉంటే, పౌలు గారు మనుష్యుడు ఎవడును గ్రహింపడు అని మాట ఎందుకంటాడు? అవి మనుష్యుల భాషలు అయితే ఎవడో ఒకటి గ్రహిస్తాడు కదా. అన్య భాషలనే మాటలకి కొంతమంది అయ్యగారు ఎలా చెప్తారంటే, మా మాతృభాష కాదు అన్ని భాషే, మా మాతృభాష తెలుగు, కానీ తెలుగు కానీ ఇంగ్లీషే మాట్లాడతాడు. అదే పరిశుద్ధాత్మ భాష. మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడనొద్దు. ఇంగ్లీష్ బన్నీకి అన్య భాష, నాకైతే ఇంకా అన్య భాష. ఎందుకంటే ఇంగ్లీష్ బాగా తక్కువచ్చు కాబట్టి. మాతృభాష కానిది అన్య భాష. నువ్వు సూపర్ శబ్దరత్నాకరం డిక్షనరీ మింగేసేవరా నువ్వు. పెద్ద అర్థం చెప్తున్నాడు. మాతృభాష కానిది అన్య భాష. లేని పని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అన్య భాష అనే పేరు పెట్టకము. నువ్వే పెట్టు పేరు, దాని తర్వాత నువ్వే కదా. పేర్లు పెడతాకు తయారయ్యాడు ఒకడు, అందరికీ పెట్టేస్తాడు పేరుడు. ఎందుకు నానా నీకు? నువ్వు కూడా ఆత్మను పొంది ముద్దుగా దేవుని స్తుతించడం మానేసి ముద్దుగా మాట్లాడుకుంటే ఏలరా. మనుష్యుల భాషలే అనుగ్రహించబడుతూ ఉన్నట్లయితే పౌలు గారు ఆ మాట అంటాడా? రెండో పాయింట్, అవి మనుష్యుల భాషలు అయితే ప్రజలందరూ వచ్చినప్పుడు మాట్లాడొద్దని ఎందుకంటాడు? ఎవడికి అర్థం కావు కదరా. ఎందుకంటాడు? మనుషుల భాష అంతగా అర్థం అవుతుంది, మాట్లాడుతూ ఉండండి, ఎవరికి అర్థమైతే అర్థం అవుతుంది అంటాడుగా. మాట్లాడుతూనే ఉండు, ఎవడు కూడా అర్థమవుతుంది, నోరు మూసుకోబాక అంటాడుగా. నీ గదిలో పడి ఏడువో, అందరూ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి అర్థమయ్యే మాట్లాడు, భాషలు మాట్లాడొద్దంటే భాషలు ఇంకెవరికి అర్థం కావని పౌలు సిద్ధాంతీకరణ చేసినట్ట కాదా? మాట్లాడరారా? మరి 12 మంది అపోస్తలుల పునాది లేచినోడు ఎవరో? మీ మౌనం నశించునుగాక, మీ నోర్లు తెరవబడునుగాక. 12 మందిలో పునాది లేచినోడు ఎవరో? నేర్పరైన శిల్పకారుని వల్ల నేను పునాదులు వేసానని చెప్పింది ఎవరో? ఇంకెవడో వేయకూడదని చెప్పింది ఎవరో? మరి యుగములకు పూర్వం మరుగిన దేవుని మర్మము నాకే బయలుపరచబడినందున దేవుల మర్మముల విషయంలో నేను గృహ నిర్వాహకుని గనుక నేనే పునాదులు వేసానని చెప్పాడు కనుక ఇప్పుడు పునాది వేసింది ఎవరో? ఏంటా పునాది? భాషలు మాట్లాడి ఎవరికి అర్థం కావు అంటే అర్థం ఏంటి? మనుషుల భాషలు కాదు వచ్చినాయి అన్ని. సంఘములో కొనసాగుతూ ఉండినది మనుషుల భాషలు కావు, దేవదూతల భాషలేదని పౌలు సిద్ధాంతీకరించిన తర్వాత నువ్వు ఇంకా 2 అధ్యాయాలు ఉంటావు వెంట రారా బాబు చివరిదాకా. ఎదరకరాడీడు, అందుకే ఎవరిని ఎదరకెళ్ళినప్పుడు. మొన్న ఒక లారీ వచ్చింది, 100 టైర్లు వేసుకొని ఈ కాడికి ఆ కాడికి ఉంది, ఆడు సెంట్రల్ ఆపేసాడు. ఇక చూడు, ఓ సైడ్కి తగలబడినా పక్క నుంచి వెళ్తాం, సెంట్రల్ వేసాడు, 100 టైర్లు వేసుకొచ్చి వస్తున్నాడు అలా. అంటే ఆ బండి ట్రబుల్ ఇచ్చిందని కాదురా, నువ్వే మాకు ట్రబుల్ ఇచ్చావు. ఒకటి ఆర్డర్ గట్ల అవుతా కదా, బేపచ్చం ఉంది అది ఈ కాడికి ఆ కాడికి. ఇది చాలా పెద్ద బండి, కాకపోతే ఎవరిని వెళ్ళమడు రోడ్డు మీద. నువ్వు మాకంటే చాలా పెద్దోడివి, ఎవరిని బతకనివ్వవు. నీకు 100 తొందరగా వెళ్ళిపోరా బాబు, నువ్వు సాగిపో, నువ్వు ఆగబాకు, ఆగితే ట్రాఫిక్ ఆగిపోతుంది. పెద్దవాళ్ళకి 100. మరి ఎట తెచ్చేది? చిన్నవాళ్ళని పేనం తీసేస్తున్నారు, బతకనిత్తలు మమ్మల్ని. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నిన్నే పెద్దవాడు అంటున్నాను రా, హ్యాపీగా ఉండు. దేవుని స్తోత్రం. చదవడా బైబిల్ అసలు? మనుష్యుల భాషలు అనేది ఒక కేటగిరీ, దేవదూతల భాషలు అనేది కేటగిరీ.
దేవదూతలు కూడా అర్థం కాకుండా దేవునితో మాట్లాడుకునే టాప్ సీక్రెట్ రేంజ్ లాంగ్వేజ్ కూడా ఉండిద్ది. ఇవన్నీ అంతస్తులు ఉన్నాయి మాస్టారు. నువ్వు ఏ టు జెడ్ రాస్తే ఎలిమెంటరీ సెక్షన్లో నర్సరీలో 100 మార్కులు వచ్చినాయి అని ఇంగ్లీష్ అంతా కలిపి ఏ టు జెడ్ ఇంకేం లేదంటే ఎట్రా? అది ఎలిమెంటరీ సెక్షన్, ఇంకా పైన కొన్ని క్లాసులు ఉన్నాయిరా, నీకు అసలు దండం పెడుతున్నారా అని మాట్లాడితే మార్కులు 100 చూసుకో అంటాడు. అది కరెక్టే, కానీ అది నర్సరీ ఎలిమెంటరీ రా. ఆ పై క్లాస్కి వెళ్తే పదాలు ఉంటాయి, ఆ పై క్లాస్కి వెళ్తే వాక్యాలు ఉంటాయి, ఆ పై క్లాస్కి వెళ్తే ఇంత పుస్తకాలు రాయాలా, ఆ ఇంకా ముందుకు వెళ్తే లిటరేచరే చేయాల్సి ఉంటుంది రా బాబు. షేక్స్పియర్కి సమానం అయిపోవాలి, గ్రామర్ అంతా మింగేయాలా. ఇప్పుడు మా చార్ల్స్ గారు ఉన్నారు అనుకోండి, నువ్వే భాష మాట్లాడితే ఆ భాష సొంత భాష కానీ బేబచ్చగా మాట్లాడేస్తాడు. మేము మాట్లాడించే ప్రయత్నం చేయం, ఎందుకంటే మాకు రావుగా ఇవన్నీ. ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్తే వాళ్ళదే మాట్లాడతాడు, తమిళనాడు పోతే వాళ్ళదే మాట్లాడతాడు, కేరళ పోతే వాళ్ళదే మాట్లాడతాడు. మేము కలిసి దుబాయ్ చుట్టుపక్కల మస్కట్ అవన్నీ వెళ్ళాము, చాలా దేశాలు. ఎక్కడికి వెళ్తే వాళ్ళదే మాట్లాడుతున్నాడు, నా పని వెనకాలేక. దేవా, నన్ను మూగవాణిగా పుట్టించినందుకు స్తోత్రం. ఇన్ని రేపైనా ఊటన్నా భాష ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇక్కడే అడవుడు చేస్తా, ఏదైనా దేశం వెళ్తే ఆ భాష రాదు, కానీ ఆయన వెనకాలకు వచ్చి నుంచుంటా. ఆయన ముందు వెళ్ళా నీ దండం పెడతాను. అడిది వచ్చి కేకర బీకర అంటాడు, నాకు గాబరు వచ్చేస్తా. శాలిసిన ముందుకు తెలిసి వెనకాల నుంచాడు. నువ్వు వెళ్ళా బాబు ఏదో అడుగుతున్నాడు చెప్పు. ఇంకా ఆడి భాషలో మనోడు దిగుతాడు. అపోస్తలుగా 2వ అధ్యాయం, యేసు రక్తమే జయం. భాషలలో ఒకే కేటగిరీ కాదు కదా, వివిధములు ఉన్నాయి కదా. కొందరేమో మనుషుల భాషలు, కొందరేమో దేవునితో మాత్రమే మాట్లాడుకునే దైవిక, కొందరికి మాత్రమే నానావిధ భాషలు ఏదైనా మాట్లాడేసి కెపాసిటీ ఉంటుందని చెప్పాడు. వరాల్లో ఒకటది. అందరికీ అన్ని రాకపోవచ్చు. దేవదూతల భాషల్లో నువ్వు స్తుతించుకుంటూ ఉండగా ఆత్మలో క్షేమవృద్ధి వచ్చేస్తుంది నీకు అని చెప్పాడు. ఏది అబద్ధ బోధ, దొంగ బోధ, నరకాన్ని లేకపోలేదు, దేవదూషణ ఏం కాదు కదా. దాని మీద ఎందుకు బట్టలు చింపేసుకోవడం? ప్రధాన యాజకుడు ఎఫోదుని చంపొచ్చా సార్? అది ఎంత ఎంత విలువైంది. నేను దేవుని కుమారుని అన్నందుకు బట్టలు చింపేసుకున్నాడు. గుర్తుందా మీకు? మత్తయి 90 ఎంతరా, ఎంత చెప్పు? అది నువ్వు చెప్తావు అమ్మా. ఈ బ్యాచ్ ఇందాక రెఫరెన్స్లు రాశారు, బండ బూతులు ఒక్కొక్కడు. పక్క పటంలో చూపిన విధముగా అసలు పటమే లేదు అక్కడ. బయటకు వస్తాయి ఉండు, రేపు పొద్దున్న తెల్లరిపటిగా కొట్టం కదా. మామూలుగా పేపర్లు మీకు ఇవ్వబడు, మీ పాండిత్యం చదివి వినిపించబడును. ఈ ఫెసిలిటీ కలదు, దేవునికి స్తోత్రం. పేరు చదివి ఆ భక్తుడిని పిలిచి, వీరి ప్రతిభ వినుడి అని, వినరేయో నరులారా వినులగింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు. Oh, what a blessed team we have to read such a nonsense papers. హల్లెలూయా. బోధపడుతుందంటారా? వీడు రాసిన రాతికి పెన్ను గిరగిర తిప్పేస్తున్నాడు అక్కడ. ఎందుకని తిప్పుతున్నారు అంటే రాతకి ఏం లేదు. I have pen not to write but to... ఒక్క రాత్రి ఆగండి. పాండిత్య ప్రదర్శన. రాజైన అహశ్వేరోజు 180 దినాలు తన ప్రతిభను, తన ప్రభావమును బయలుపరిచాను. రేపదే. Hallelujah. My team is more excited to give you papers tomorrow morning. Hallelujah. Many of you can have sweet dreams tonight. Hallelujah. కనుక వివాదము లేని దాన్ని వివాదం చేసి
దాని మీద 2 వీడియోలు చేసి దాని మీద 3 లైక్స్ తెచ్చుకొని దాని మీద 2000 వ్యూస్ సంపాదించుకొని దానివల్ల 300 డబ్బులు పడితే దానివల్ల కోడి మాంసం కొనుక్కొని మళ్ళీ తిని ఇంకో వీడియో చేస్తాం. ఎందుకురా? యేసు రక్తమే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో తగు కూడా చెప్పేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఆ తగువేంటి? కరెక్టే, మేము పరిశుద్ధాత్మకు వ్యతిరేకమేం కాదు, కానీ పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 ప్రకారం చూసినట్లయితే, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ నీటి బాప్తిస్మం పొందినప్పుడే అంతే. మళ్ళీ సపరేట్గా దానికి ఒక కోటము కనిపెట్టుకోవటం, ఆత్మ కోటం, మోకళ్ళై చేతులెత్తు చెప్పలగడు అని. ఎప్పుడైతే నీటి బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మను మనం పొందాం. సపరేట్గా దానికి ఒక కోటం పెట్టబాకో అని చెప్పేసి, నీటి బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయిపోద్ది, ఆయన లోపలికి వచ్చేస్తాడు. మళ్ళీ వేరే కూటం పెట్టు. పెంతుకోస్తు రోజునంటే అప్పటి వరకు ఆయన పరలోకంలో ఉన్నారు కనుక, ఆయన భూమి మీదకి ఇంకా రాలేదు కనుక అప్పుడు వాళ్ళు బాప్తిస్మం మాత్రం పొందారు. ఆ తర్వాత ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఇక మళ్ళీ సపరేట్గా పొందుతూ ఉండదు, ఒకటే కూటం అని అంటున్నారండి. మరి ఒక ఆయన స్టేజీ మీద నన్ను ఆయన ప్రసంగానికి ముందు నేను ఆరాధన చేస్తూ పరిశుద్ధాత్ముడు దిగిరండి ప్రభు అన్నాను. ఇక నేను కూర్చోటం నన్ను పట్టుకొని కొరడాతో కొట్టేయడండి. పరిశుద్ధాత్ముడు దిగిరా అంటాడేంటి? ఆయన పెంతుకోస్తు రోజున దిగి వచ్చాడు, మన మధ్యలో ఉన్నాడు, మనల్ని పెండి కుమార్తెకి సిద్ధపరిచి ప్రభు దగ్గరికి తీసుకెళ్తాడు. ఈరోజు పరలోకానికి వెళ్ళిపోయాడు. దిగిరా అంటే వెళ్ళిపోయాడా? ఎక్కి దిగి ఇదే పనుకున్నావా? ఇక్కడే ఉన్నాడు ఆయన. మళ్ళీ రమ్మని బుర్రలేకపోతాం. ఎవడు పడతాడు పాస్టర్ అయితే ఇలాగ ఉంటుంది. చెత్తకొట్టాడు ఆన్ స్టేజ్ గదిలో పెట్టి కొట్టేస్తే పర్లేదు. మంచి గ్రౌండ్లో 1000 మందిలో పెట్టి చెత్త కొడిచాడు. అప్పుడు నేనేం చేశాను? ఆయన ప్రసంగం అయితే మళ్ళీ మైక్ తీసుకున్నాను. మరి అయ్యగారు నన్ను క్షమించాలి, పెద్దవారు, మీ అనుభవం అంత లేదు, నా సేవ నా బతుకు, పొరపాటుగా నేను మాట్లాడితే మన్నించండి, మీరు నన్ను గద్దించాలి, సరిచేయాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి, మీకు ఆ స్థాయి ఉంది, నాది ఆ స్థితే, ఏం తప్పు లేదయ్యా, క్షమించండి, తప్పుగా మాట్లాడితే నేను నేర్చుకుంటాను. అయితే మీరు ఇదంతా పర్సనల్గా గదిలో కాకుండా సభలోనే చెప్పారు కనుక ఇదే డౌట్ చాలామందికి ఉంది కనుక ఈ ఒక్క డౌట్ ఇక సభలోనే క్లియర్ చేసేస్తే మా అందరికీ ప్రశాంతంగా ఉంటుంది. పెంతుకోస్తు రోజు ఆయన దిగి వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ వెళ్ళలేదు కాబట్టి దిగిరా అనకూడదు అన్నారు. కానీ 8వ అధ్యాయంలో పేతురు యోహాను చేతులు పెడితే సమరయ వారి మీకు దిగి వచ్చాడు. పేతురు వాక్యం చెప్తుంటే కొర్నేలు ఇంటి వారి మీకు దిగి వచ్చాడు. పౌలు చేతులు ఉంచితే కొరింథీ ఎఫెసు ప్రాంతాలకు దిగి వచ్చాడు. ఆ 3 రోజుల మట్టుకే వెళ్ళిపోయాడు అంటావా? ఇప్పుడు ఎక్కి దిగాడా, ఫ్లైట్ దిగాడా, ఏంటో ఆ ఎక్కటమేంటో దిగటమేంటో అయ్యగారే చెప్తారని కూర్చుండిపోయా. లిటరల్గా జరిగిందండి ఇది. ఇక్కడే స్టీల్ ప్యాంట్లోనే, ఎక్కడో కూడా కాదు. ఏమో గుర్తుందా? కూర్చుండిపోతే అన్న ఇప్పుడు కాదు రేపు మాట్లాడదాం అన్నాడు. అట్టేమన్నదో మైకులో జనాలంతా డౌట్లు చేసి టెన్షన్ మీద ఉన్నారు, ఏది తప్పు ఏదో టెన్షన్ మీద ఉన్నారు. మీరు ఇంత పెద్ద దైవజనులు మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారా? ఏం మాకు నీ దండం పెడతాను చెప్పు అంటే రేపు మాట్లాడతాను, ఇప్పుడు వదిలే తర్వాత చూసుకున్నాను. ఇప్పుడు వదిలేసి తర్వాత చూసుకుంటే కానీ తగువా? మ్యాచ్ లైట్ ఫేర్ అయిందా? మిగతా మ్యాచ్ రేపు ఆడతావా? చెప్ప పర్లేదంట. నేను కుదరదు రేపు అంటాడు. ఒక అరగంట సేపు ప్రజలు వేచి ఉన్నారు ఆన్సర్ కోసం. నిలబడి అయ్యగారు చెప్పలేడు, ఆన్సర్ లేదని చెప్పింది తప్పుడు పోతా డైరెక్ట్ చెప్పాను స్టేజ్ మీద. ఆయన దిగి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోవడం, ఎక్కి దిగడం, ఛార్జీలు దండగా, ఇదంతా సొల్లు. ఎవరి మీదకి దిగి వచ్చాడో వారి మీదకి దిగాల్సిన అవసరం లేదేమో. ఇంతవరకు దిగి రాని వారి మీదకి ఆయన రావాలి, నా మీదకైనా ఆయన మీదకైనా అని చెప్పాను. హల్లెలూయా. చదివి పెట్టిన వాక్యం అపోస్తలుల 8:15-16 చదువు. వీరనగా పేతురు యోహానులు వచ్చి వారనగా సమరయ లోపలికే బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. పేతురు యోహానులు వచ్చి ప్రార్థన చెయ్యక ముందు
వారిలో ఎవని మీదకు ఆయననగా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు, వారు బాప్తిస్మాన్ని మాత్రమే పొందారు. పేతురు యోహానుల చేతులు ఉంచాకే పొందారు. ఈ పేజీ ఆయన బైబిల్లో చిరిగిపోయిందంట. బట్టల మీద బట్టలు, సూట్ల మీద సూట్లు కొంటాడు కానీ బైబిల్ కొంటలా. ఎందుకంటే రాసి మడత పెట్టుకునే చీపురు పుల్లలు అన్నీ ఆ బైబిల్లో ఉన్నాయి. కొత్త బైబిల్ ఎత్తే చెప్పలేడు. ఇప్పుడంటే క్లిప్పులు రాతలో నేను క్లిప్ ఈయన పెట్టుకుంటున్నాను. ఆ కాలంలో లేవుగా. మా చిన్నప్పుడు ఉంటే పాష గారు వచ్చాడు చీపురు పుల్లలు పెట్టుకొని. టేబుల్ లేవు కదా, వాక్యం చెప్తానికి స్తోత్రం అంటే పుల్లలన్నీ పడిపోయినాయి. చీపురు పుల్లలో పడితే అంటే అక్కడున్న పిల్లగాళ్ళు మేమే ఏరుకొచ్చి పుల్లలు ఇచ్చాం కదా, ఆడబెట్టాలి. ఇప్పుడు ఆ పేజీ తెలియదు, ఏ పేజీలు పెట్టాలి అడ తెలుసు. ఏరుకొచ్చాం పుల్ల నమ్మకంగా ఇచ్చాయా మీ చీపురు పుల్లలు అయ్యా అంటే ఆడబెట్ట. ఎందుకని అది ఏ పేజీతో గుర్తొత్తలా. కాబట్టి పిల్లలు మనం అన్ని వేళ దేవుడు స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించుడి. పాట శరణాలు అవుతున్నాయి, పేజీ దొరుకుతులా. అవును, మనము దేవుని స్తుతించడం మంచిది. దేవునికి స్తోత్రము, పేజీ దొరుకుతలేదు. ఇలా చీపురు పొల్లోడు, పేజీ చిరిగిపోయినోడు, ఎందుకునే జనాలు తిడుతున్నారు మీరా. బైబిల్ కొనుక్కో, మళ్ళీ 14 సూట్లు కొనుక్కోవటం. బైబిల్ కనుక చదువుకోపిగ్గా. నీకైనా నాకైనా అదే దిక్కు. దేవుని స్తోత్రం, మీకు వందనాలు. హల్లెలూయా. కనుక నీటి బాప్తిసం వేరు. నీటి బాప్తిసం వేరు. నీటి బాప్తిసం పొందిన ఆటోమేటిక్గా రాదు. ఆ మాటకు వస్తే నీటి బాప్తిసం పొందక ముందే కొన్నేళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాప్తిసం పొందారుగా, ఆత్మను పొందారుగా. అసలు దీని దగ్గర సంబంధం ఏంటి? మార్కు 3:11 మత్తయి 3:11 ఆయన ఏం చెప్పాడు? పెద్ద ఆయన ఎవరో బాప్తిసం యోహాను. నేను మీకు నీళ్ళలో, ఆయన మీకు. నీటి బాప్తి ఇచ్చేది పాస్టర్, ఆత్మ వచ్చేది దేవుడు. మనిషి ఉండేది సంబంధం ఏంటి అసలు? వీడు అన్నీ కలిపేస్తాడు, కిచిడి తప్ప ఏమి రాదు అడిగి. కథ పప్పు, కథ మసాలా సరుకులు, కథ బియ్యం, కథ నీళ్ళు పోసి ఉడకబెట్టేసి అన్నీ కలిపి ఎంత బాగా ఏది విడివిడికి ఉడకబెట్టు. మరి అది మమ్మీకి ఫోన్ చేయాలి అది. అది ఒకటే వచ్చు, అన్నీ కలిపేస్తాడు. ఎప్పుడు తేమలతో సావదు. నూతన వధువంట రోజు వంకాయ కూర ఉంటుందంట. చిరాకు వచ్చి భర్త ఒకరోజు అడిగాడు, 3 నెలలు తినండి వంకాయ కూర. అమ్మా నువ్వు ఎందుకే ఇలాగ వంకాయ కూర వండి చంపేస్తున్నావు అని అన్నాడంట. అదేంటంటే మొట్టమొదటి రోజున వంకాయ కూర వండితే చాలా బాగుంది అన్నారు కదా, మీకు బాగా నచ్చిందని, మీకు ఇష్టమైందని, ఇష్టంగా తిన్నారని రోజు అదే వండుతున్నాను అందంట. నిజానికి ఆ రోజు చండాలంగా, ఘోరంగా, దుర్మార్గంగా ఉంది. మొట్టమొదటి రోజునే బాగోలేదని డిసప్పాయింట్ చేస్తే నువ్వు బాధపడిపోతావు అని చెప్పి నేను ఎంకరేజ్ చేద్దాం అని అన్నానే. అదే నాకు ఉరిగా మారుద్దని నాకు తెలియదు. ఓ వంకాయమ్మ తల్లి, నన్ను ఎలాగ ఎగిరి పెట్టేస్తున్నావేట అంటే, అయ్యో మీకు నచ్చిందని వండానయ్యా, నువ్వు ఎంత బాధపడితే ఒక్క మాట చెప్పవచ్చుగా అంటే, దీన్ని బట్టి నీ మీద నా ప్రేమ ఎంత నిజమైందో తెలుసుకో అమ్మా. 3 నెలలు వంకాయ కూర తిన్నాను తల్లి. అప్పుడు అందంట, మరి ఎన్నటికీ వంకాయ కూర నేను వండను, కాకపోతే ఇది ఒక్కటే 3 నెలల్లో ప్రాక్టీస్ అయింది, నాకు ఇంకేం రావు, నువ్వే వంట చేయి అందంట. ఇట్లాంటి అయ్యగారులు మా పేనం మీద పడ్డారు. నూరుకొచ్చిన మసాలా ఒక్క కూరకే ఉంది, రోజే అయిపోతున్నాను మా పేనం తెత్తాకి. దానికి దీనికి సంబంధం ఉందా? నీటి బాప్తిసం వేరు. అసలు నీటి బాప్తిసం పొందిన వారు కూడా ఆత్మ బాప్తిసం పొందారు. ఏనాడు నీటి బాప్తిసం పొందినా ఇంకా ఆత్మ బాప్తిసం పొందలేదు. సైలెంట్గా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవడో కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఎవరికి నష్టం వాడి వల్ల? అలా పొద్దుపోతాను కనిపెట్టకూడదు. ఇప్పుడు ఏమైంది రాడి? ఫారెన్ డబ్బు కోసం కనిపెడుతున్నాడా? దేవుడి కోసమే కనిపెట్టి నీకేంది బాధ? మిన్ను విరిగి మీద పడ్డట్టు, భయంకరమైన పాపం జరిగిపోతున్నట్టు నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అబద్ధ బోధనల్ని ఖండించండి, తప్పుల్ని ఖండించండి, పాపాలని ఖండించండి. లోపాలు మాలో ఉంటే చెప్పండి, మేము సరి చేసుకుంటాం, ఒప్పుకుంటాం. మేము ఏదో ఎత్తుకులేమేమి లేవు, సరి చేసుకుంటాక నేల మీదే ఉన్నాం. కానీ అబద్ధ బోధ కాకపోయినా, సంఘానికి ఏమి నష్టం లేకపోయినా, ప్రపంచం ప్రమాదంలో పడకపోయినా, కేవలం
ఆ వ్యూస్ కోసం, లైక్ల కోసం, ఆ డబ్బుల కోసం, చికెన్ కోసం అలా చేస్తే తప్పు కదా. ప్రభు అందరినీ కాపాడును కాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పట్లా. హల్లెలూయా. అభిషేకము ఆరాధకుడికి అవసరమా? అనండి గట్టిగా. అవసరమేనా? అవసరమేనా? అభిషేకం లేకపోతే, అగ్ని రాకపోతే అంగీకారమే లేదు. అగ్ని రాకపోతే పరిశుద్ధత లేదు. అగ్ని రాకపోతే నిరూపించబడేదే లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆ అగ్ని దిగి వస్తేనే అన్య భాషలు మాట్లాడితేనే క్షేమాభివృద్ధి. ఆమేన్. క్షేమాభివృద్ధి అన్య భాషలలోనే ఉన్నది కనుక దాన్ని ఎవరు ఆటంకపరచకూడి అని పౌలు గారు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. మీరందరూ బహు బాధలో, దుఃఖంలో ఉన్నారు. ఏమో ఇంతకీ వదలవా అన్నట్టు చూస్తున్నారు. ఆ బాధ, భారం, దుఃఖం వదిలిపోయినట్లుగా అందరం మోకాల మీదకి వచ్చేస్తే, మోకాల మీద చెప్తాను ఆ 3 పాయింట్లు. ఎలాగో రాసే పని లేదు కదరా. యూత్ లేకంటే పైకి అలా ఉన్నారు. మీరు దేవుని స్తోత్రం కలుగునగా. 3 టన్నుల మెటీరియల్ ఉంది. కానీ 3 లైన్లు, 3 వాక్యాలలో 3 వ్యాఖ్యలతో చెప్పేస్తాను. సింపుల్. అరే ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇంత 3 ముక్కలు కూడా చెప్తావా అని మీకు అనిపించింది. ఇప్పుడు 1, అభిషేకం కావాల్సిందే అని కన్ఫర్మ్ అయింది కదా. అభిషేకం లేకపోతే అంగీకరించబడ్డట్టు కాదు. ఆ అగ్ని రాకపోతే పరిశుద్ధత లేదు. ఆ అగ్ని లేకపోతే నిరూపించబడే ఛాన్స్ లేదు. ఆ అగ్ని వస్తే ఖచ్చితంగా భాషలు వస్తాయి. ఓకేనా? భాషలన్నీ మనుషుల భాషలే కాదు, దేవదూతల భాషలు కూడా ఉంటాయి. అది అందరికీ అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు. అది మనిషి అయితే అడిగి అర్థం అవుతుంది, దానికి ఎక్కువ ఫీల్ అవ్వక్కర్లేదు. అర్థం చెప్పే వరం ఎవరు కూడా ఇస్తాడు దేవుడు. లేకపోతే వాడికైనా క్షేమాభివృద్ధి కలుద్దు కాబట్టి ఆటంకపరచొద్దు. సో ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. ఈ భాషలు పరిశుద్ధాత్మ నింపుదలకు సూచనగా దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకుంటే వీలుగా వచ్చాయి. నీటి బాప్తీసం పొందినప్పుడే ఆటోమేటిక్గా ఆత్మ బాప్తీసం అనే సిద్ధాంతం ఏమీ లేదు. నీటి బాప్తీసం పొందని వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పొందిన వారు కూడా కనిపెట్టి ప్రార్థన చేశాక బోధ విన్నప్పుడు చేతుల నుంచి కూడా వచ్చాయి. 2 వేరు, 2 ఒకటే కాదు. ఒకసారి సైలెంట్గా అయిపోద్ది అనే సిద్ధాంతం ఏమీ లేదు. ఓకేనా? సంఘంలో చిన్న బిడ్డలు అసలు మారు మనసు అంటే తెలియని వయసులో ఆత్మను పొందొచ్చు. అన్నీ తెలిసిన కూడా ఇంకా బాప్తీసాన్ని వాయిదా వేస్తూ ఉండొచ్చు. బాప్తీసం పొంది ఏడుస్తూ ఉంటే చాలా కాలంగా వారు ఇంకా నింపబడకపోవచ్చు. దేవుని సమయం, దేవుని చిత్తం. దాని సిద్ధాంతంగా ఎలా చేస్తావు నువ్వు? ఓకేనా? ఇక ఇప్పుడు చెప్పగలిగే చివరి స్టేట్మెంట్ ఏంటంటే వినండి. ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము కదా. ఆవరణములు ఉండేది ఏమిటి? దాని మీద కూడా దిగి వచ్చేది అగ్ని. ఆ అగ్ని ఎవరు? దేవుడే. ఓకేనా? అది ఎక్కడో ఆవరణలో ఉంది, కానీ దాని మీదకి వచ్చేది ఎవరు? రైట్. పరిశుద్ధ స్థలములో ఉండేది ఏమిటి? దీపవృక్షం. దాని ప్రదీపములో తైలం మీదగా ఒత్తులు మండుతూ ఉండగా ఆ అగ్ని ఎవరు? తెర కావలి పక్కన అతి పరిశుద్ధ స్థలంలో మందస్సు మీదకి దిగువచ్చే మహామహిమ ఎవరు? ఏ దేవుడు? 3 దేవుళ్ళు ఉన్నారా? ఇప్పుడు వినండి. బలిపీఠం మీదకి వచ్చే అగ్ని, దీపవృక్షములో మండుతున్న అగ్ని, మందస్సం మీదకి దిగి వచ్చిన మహిమ. ఒకే దేవుడు కదా. 3 అగ్నివేగా, వెలుగే కదా. తేడా లేదంటారా? హలో, తేడా లేదంటారా? అలాగే ఏదైనా అభిషేకమే. ఎవరి మీదకి వచ్చిందే అభిషేకమే. ఆ అభిషేకపు స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. అదే ఆత్మ నీకు, అదే ఆత్మ నాకు, కానీ అభిషేకపు స్థాయిలో. బలిపీఠం మీదకి వచ్చింది ఒక దేవుడు, దీపవృక్షం మీదకి వచ్చింది వేరొక దేవుడా? The same God who created heaven and earth, the same God who led the Israelites in the wilderness. Amen. అభిషేకము సత్యమే,
అభిషేకము ఆయనదే. అయితే అభిషేకము ఒక్కొక్కరి మీదకి వచ్చే తీరులో స్థాయి ఉంటుంది. నా మీదకి ఒక స్థాయి అభిషేకం రావచ్చు, నీ మీదకి ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో అభిషేకం రావచ్చు, నీ మీదకి ఇంకా అత్యధికంగా అభిషేకం రావచ్చు. అభిషేకములో స్థాయి భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా సార్? భేదాలు కలిగించడానిక కాదు, మొదటి స్థాయితో తృప్తి పడొద్దని చెప్పడానికి. మించిన మహిమ కొరకు ఎదురు చూడమని. ఆవరణం మీదకి వచ్చే, బలిపేట మీదకి వచ్చే అగ్ని ఉందా? అగ్ని ఉందా? హలో, పరిశుద్ధులు కాదు, దారిపోయే పాపిష్టులు కూడా చూడొచ్చు అగ్నిని, ఎవడిపైనా చూడొచ్చు. అది మొదటి స్థాయి అభిషేకం. ఈవెన్ ఎవ్రీబడి కెన్ ఐడెంటిఫై దాట్. యు గాట్ మై పాయింట్? ఆమేన్. అందరూ ఆత్మతో నింపబడి కదిలింపబడి భాషలు మాట్లాడితే ఎవరికైనా ఓహో వీళ్ళు ఆత్మను పొందుకున్నారా, వీళ్ళు కూడా ఆత్మను పొందుకున్నారు భాషలు. అంటే బలిపీఠం మీదకి వచ్చే అగ్నిని ఎవడైనా గుర్తుపట్టచ్చు, కానీ దీప వృక్షం మీద అగ్ని, ఆ వెలుగు, ఆ మంట యాజకుడు మాత్రమే చూడగలడు. ఎవడ పడతాడు చూడలేడు. దాన్ని కొంచెం నూనె పోయాలా, కొంచెం ఒత్తు కత్తించరా, కొత్త ఒత్తు పెట్టాలా, ఏం చేయాలి, నిద్ర కాచి సాయంకాలం మొదలకు ఉదయం వరకు నూనె తీసి దాన్ని ప్రదీపములు వెలిగించాలా, ఇదంతా యాజకుడికి మాత్రమే తెలుస్తుంది. రైట్? అదే మందసం మీదకి వచ్చే మహిమ. ఈ యాజకుడు కూడా సంబంధం లేదు, అవకాశం లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి. అదే దేవుడు, అదే మహిమ, అదే పరిశుద్ధాత్మ, అదే అభిషేకం. వ్యత్యాసాలు ఉన్నాయి. టపటప 3 మాటలు మళ్ళీ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద టీమ్. ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్, ఐ రిక్వెస్ట్. మొదటి అభిషేకంలో ప్రపంచం నీ మీద అభిషేకం ఉన్నట్టుగా గుర్తుపడుతుంది. దట్ ఈస్ ఫస్ట్ లెవెల్. అండ్ సెకండ్ లెవెల్ నూనె పోయగలిగిన వాడికే, ఒత్తి కత్తిరించగలిగిన వాడికి అర్థమైంది. ఈ దీపంలో కొంచెం నూనె పోయాలి, వీడు వెలుగుతున్నాడు. ఈ వెలుగు వలనే మందిరములో పరిచర్యలు జరుగుతున్నాయి. ఇటు ధూపవేదిక దగ్గర 4 రకాల పొడులు వేయగలిగిన, బల్ల మీద 12 రొట్టెలు ఉదయాస్తమయంలో సవరించగలుగుతున్నా, ఇట్టి సేవలను ఈ దీపపు కాంతిలోనే చేయాలి. అలాంటి దీపం ఈ మధ్య కొంచెం మసకబారుతోంది, ప్రభ తగ్గుతోంది. ఏమిటబ్బా అని చూస్తే కొంచెము తైలం తగ్గింది. ఈ రాత్రి నిద్ర కాయాలి, ఈ రాత్రి కన్నీరు కార్చాలి. యెహోవా సముఖం ముందు రాత్రి నిలబడు సేవకులారా, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నూనె తీయువారులారా, ప్రదీపంలో నూనె తగ్గుతున్నది, వెళ్ళి చూడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. మొదటి లెవెల్లో నువ్వు బలిపీఠం మీదకి రాగలిగితే చాలు, సమర్పణలోకి రాగలిగితే చాలు, అప్పగించుకోగలిగితే చాలు, బలిపీఠం మీదకి రాగలిగితే చాలు, నీ మీదకి అగ్ని వస్తుంది. సెకండ్ లెవెల్లో నిన్ను గమనించుకుని ఒక దైవజను నీకు ఉండాలి. నూనె ఎందుకు తగ్గిందో, వెలుగు ఎందుకు తగ్గిందో తెలుసు కనగలిగిన దైవజను నీకు ఉండాలి. నీవే ఒక దీపవృక్షం, నీవే ఒక దీప స్తంభం. 7 ప్రదీపాలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, ఒత్తులు ఉన్నాయి, నూనె ఉన్నది, దేదీప్యమానంగా వెలుగుతున్నావు. నీ వెలుగులో కొన్ని సేవలు జరుగుతున్నాయి, నీ వెలుగులో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి, నీ వెలుగులో కొంత పరిచర్య జరుగుతుంది, నీ వెలుగులో కొంతమంది దీవించబడ్డారు. దట్స్ ఫైన్. ఇంతగా నువ్వు దేవుని సంఘం అంతటిని వెలుగు దారి చూపగలుగుతున్న స్థాయిలో కూడా, పరిచర్యలన్నీ నీ మూలముగానే జరుగుతున్న స్థాయిలో కూడా నిన్ను గమనించి వెలుగెందుకు తగ్గుతుందో చూసి నింపగలిగిన ఒక యాజకుడిని కావాలి. You need a man of God who is appointed priest of the Almighty to look after you, to find out the reason if there is necessity. He must be a person who can refill with the oil. You must have that person in your life. నీ జీవితంలో అలాంటి దైవజనుడు ఉండాలి. ఆమేన్. సింపుల్గా చెప్పనా, మొదటి బలిపీఠం దగ్గర నువ్వు అంగీకరించబడుతున్నట్లు లెక్క, దేవవృక్షం దగ్గర నువ్వు వాడబడుతున్నావు, నీ వెలుగులోనే అవన్నీ జరుగుతున్నాయి, నువ్వు లేకపోతే లేదు. 3 దగ్గర యాజకులు సహా నిలువలేనంత మహిమ. ఈ పదం తప్పుగా అనుకోకండి, బైబిల్లో ఉన్నదే. ఆయన నిన్ను
మహిమను చూడటమే ఎక్కువ మన బతుక్కి. మహిమను చూడటమే ఎక్కువ మన బ్రతుక్కి. మహిమలోనికి రావటం ఇంకా ఎక్కువ మన బతుక్కి. మనమే మహిమ గల సంఘముగా లోకానికి రావట. మోషే ఒక మనిషి కాదా? కేవలం 40 రోజులు కొండ మీద బ్రతకలేదా? దిగి వస్తుంటే ప్రధాన యాజకుడు అహరోనుకో నిలబడలేక వెనక్కి వెళ్ళిపోలేదా? ఏ మనుషుడు నిలువ చాలుడొక బలమైన అభిషేకపు మహిమ నీ మీదకి రావటం వాక్య వ్యతిరేకమా? అలా ఆశపడటం తప్ప? అది వాగ్దానం చేయబడిన ఆత్మ కాదా? పౌలు గారు చెప్పలేదా? మోషే మీదకి వచ్చిన మహిమ ఇంకా తగ్గిపోయే మహిమ, నూతన నిబంధన కాలంలో అంతకంతకు అధికమయ్యే మహిమ అని చెప్పలేదా? Even greater glory is promised to you. Yes, that is promised to you. That's all my message for tonight. We are at the 3 levels. The first level, బలిపీఠం, అంగీకరించబడుతున్నాం, ఆ అభిషేకం. నెక్స్ట్ లెవెల్ వాడబడే అభిషేకం. నెక్స్ట్ లెవెల్ మహిమ పొందే అభిషేకం. మై డియర్ బ్రదర్, మై డియర్ టీమ్, మనమే కాదు మన పిల్లలు కూడా అంగీకరించబడే అభిషేకానికి వచ్చారు. మనం ఇప్పుడు వాడబడుతున్న అభిషేకంలోకి వచ్చాం. మనము మహిమ పొందే అభిషేకంలోకి రావాలి. Are you all ready for that? Come, let us all together pray for the people tonight.